అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిం వసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకుంటున్నాం. భగవంతుడి యొక్క స్వరూపాన్ని అర్థం తెలుసుకుంటే గుర్తుంచుకోవడం సులభమవుతుంది, ధ్యానం చేయడానికి కూడా సులభమవుతుంది అని తెలుసుకున్నాం. గత వారం తెలుసుకున్నటువంటి నామాలు ఓం అగ్రణ్యే నమః, ఓం గ్రామణ్యే నమః, ఓం శ్రీమతే నమః, ఓం న్యాయాయ నమః, ఓం నేత్రే నమః, ఓం సమీరణాయ నమః, ఓం సహస్రమూర్ధే నమః, ఓం విశ్వాత్మనే నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపదే నమః, ఓం ఆవర్తనాయ నమః, ఓం నివృత్తాత్మనే నమః, ఓం సంవృతాయ నమః, ఓం సంప్రమర్ధనాయ నమః, ఓం అసంవర్తకాయ నమః, ఓం వహ్నయే నమః, ఓం అనిలాయ నమః, ఓం ధరణీధరాయ నమః. చెప్తున్నప్పుడు భగవంతుడి పేర్ల స్వరూపాన్ని కూడా మనము తెలుసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది అని మనం తెలుసుకున్నాం. గత వారం తెలుసుకున్నది అగ్రణి. అగ్రణి అంటే అగ్రగణ్యుడు. ఎవరికి అగ్రగణ్యుడు? ఎవరైతే ముక్తి కోరుకుంటారో, మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం, సతాంగతి అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. అలాగా ముక్తి కోరుకునే వాళ్ళకి ఆ మార్గానికి తీసుకెళ్తాడు. అంటే మోక్షకాములు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా పరమపదాన్ని అందించేవాడు అని చెప్పి తెలుసుకున్నాం. గ్రామణి అంటే గ్రామంలో నేత. నీ అని వచ్చినప్పుడల్లా నేత, లీడర్ అని చెప్పి గుర్తుంచుకోండి. టీవీ మనీ అంటే ఏంటి? నీ. టీవీ మా అనే వాటికి ఆవిడ లీడర్ అన్నమాట. నీ అంటే అంతేనా? సో నీ అని వచ్చింది అంటే లీడర్ అని అర్థం చేసుకోండి, అంతే. అగ్రణి, గ్రామణి, టీవీ మనీ అని చెప్పేసి. ఓకేనా? క్లియర్? ఎవరికైనా డౌట్ ఉందా? సార్ నేను ఎవరికి లీడర్ కాదు సార్. టీవీ మనీ మరి అక్కడ మీ పేరు అలా ఎందుకు పెట్టుకున్నారు మరి? మీ పేరు అలా ఎందుకు పెట్టుకున్నారు మరి? టీవీ మనీ అని పెట్టుకున్నారు. అగ్రణి, గ్రామణి, టీవీ మనీ. అమ్మవాళ్ళు పెట్టిన పేరు సార్ అది. గ్రూప్ కి లీడర్ పెట్టారు సార్ మిమ్మల్ని. గ్రూప్ లీడర్ ఆవిడ. ఓకే. అయితే ఇప్పుడు గ్రామణి అంటే ఏంటి? భూత గ్రామాలు. ఇప్పుడు గ్రామము అంటే ఏంటి? ఒక ప్రదేశం. ఒక ప్రదేశంలో ఎవరుంటారో వారందరికీ కూడా లీడర్ ని గ్రామణి అంటారు. అంటే తన ఆధీనంలోనే ఉంచుకుంటారు, తను అందరినీ కూడా నడిపిస్తూ ఉంటారన్నమాట భగవంతుడు. సో అగ్రణి ఆయనే, గ్రామణి ఆయనే. అగ్రణి లోపల ఏంటి? మోక్ష మార్గం కావాలి అనుకునే వాళ్ళని ముందుకు తీసుకెళ్తాడు. గ్రామణి అనేసరికి ఏమైపోయిందంటే సకల భూతాలకు ముందుండి నడిపిస్తూ ఉంటాడు. అంటే మీరు చేసే పనులకు, అంటే మీ సృష్టి స్థితి లయలకు ఆయన కారణభూతుడు అవుతాడు అని మీనింగ్. కాబట్టి మీరు ఏం చేయాలి? మీరు దాన్ని కళ్ళు మూసుకుని చదువుతున్నప్పుడు ఏమని చదువుకోవాలి? ఓం అగ్రణ్యే నమః అన్నప్పుడు మోక్ష మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు
భగవంతుడు వారికి మోక్షాన్ని కల్పిస్తాడు అని ఊహించుకుంటూ ఆ ధ్యానం లోపల అలా పెట్టుకోవాలి. దీనివల్ల ఏమవుతుంది తెలుసా, ఫోకస్ పెరుగుతుంది. కొన్నాళ్ళు చేసి చూడండి, మీకు ఎంత బాగుంటుందో చూడండి. ఓం అగ్రణ్యే నమః అంటే మోక్షగాములను పరమపదానికి తీసుకెళ్లేటటువంటి రూపము భగవంతుడు. ఓకే. ఓం గ్రామణ్యే నమః అందరినీ కూడా ముందుండి నడిపించేటటువంటి వాడు. ఓకే, ఆహా, ఇలా ఇలా అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్తే చాలా బాగుంటుంది. ఓం శ్రీమతే నమః శోభాయమానుడు, ప్రకాశవంతుడు, జ్యోతిర్వంతుడు, జ్యోతి ప్రకాశము, వెలుతురు, అజ్ఞానాన్ని పోగొట్టేటటువంటి రూపము, ఇవన్నీ కూడా శ్రీమాన్. శ్రీమాన్ అంటే ఐశ్వర్యం అని అనుకున్నాం మనం ఇంతకు ముందు, అలా కూడా అనుకోవచ్చు, తప్పేం లేదు. బట్ ఇక్కడ కొద్దిగా అది వెలుతురులో అందరినీ తాడ్చిపట్టుకొని ముందుకు తీసుకెళ్తున్నట్టుగా ఊహించుకోండి అన్నమాట. అలా అయితే మీకు ఈజీ అవుతుంది. ఓం న్యాయాయ నమః. న్యాయాయ నమః, న్యాయాయ అంటే ఏంటి? న్యాయాయ నమః అంటే న్యాయము అందించేవాడు భగవంతుడు. భగవంతుడి పంచాయతీ లోపల ఎప్పటికీ కూడా ఏ క్షణంలో కూడా ఏ పరిస్థితిలో కూడా తప్పు జరగడం అనేది ఉండదు. మన ఈరోజు ఏదో టీవీ ఛానల్ చూస్తుంటే ఆయన మా ఆర్ఎస్ఎస్ ఆయన అనమాట, సురేష్ కొచ్చేటి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఆయన ఏమంటున్నాడు తెలుసా, అసలు మన భారతదేశం లోపల న్యాయం ఎప్పుడు నిలబడదు ఈ కోర్టుల్లో అని చెప్పాడు. అన్నాడు. ఈ మాట అన్నందుకు నాకు శిక్ష కూడా విధించవచ్చు వాళ్ళు, కానీ నేను ఈ మాట అంటున్నానంటే కారణం ఏంటి అని చెప్పేసి ఆయన చాలా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఇందిరాగాంధీ ఉన్న టైంలో మనకు యాక్చువల్ గా మొదట్లో రెండే పెద్ద పార్టీలు ఉండేవి అనమాట. ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ, ఇంకోటేమో కాంగ్రెస్ పార్టీ. ఆబ్వియస్లీ కాంగ్రెస్ పార్టీ లోపల చాలా మంది టాప్ లీడర్స్ ఉండేవాళ్ళు. నెహ్రూ ఆ టైం లోపల ఉన్న వాళ్ళలో ఎక్కువ మంది న్యాయవాదులు వాళ్ళు ఉండేవాళ్ళు, స్టేట్స్మెన్, చాలా మంచి చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, తర్వాత వాగ్ధాటిపాగా ఉన్న వాళ్ళు, స్వతంత్ర పోరాటంలో ఏదో ఒక స్థాయిలో పనిచేసిన వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. అయితే ఆ సమయం లోపల రెండవ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ కూడా వాళ్ళ భావజాలాలు. ఎవరో మాట్లాడుతున్నారండి? ఏమైనా ప్రశ్ననా లేకపోతే బై మిస్టేకా? ఓకే. సో ఆ కమ్యూనిస్ట్ పార్టీ ఉన్నప్పుడు ఏమైందంటే ఆ పార్టీ ఈ పార్టీకి మాత్రమే ఎవరో మాట్లాడుతున్నారు. మృదుల గారు. సో కాబట్టి ఇక్కడ ఏమైంది, మనకు రెండు పార్టీలు ఉండేవి. ఆ రెండు పార్టీలు ఉన్నప్పుడు ఏమైపోయిందంటే పోటీ మరి అలాగా. అప్పుడు వాళ్ళకి ఏం చేశారంటే, సరే జ్యోతి బస్ తోటి కొన్నాళ్ళు అయిన తర్వాత ఇందిరాగాంధీ టర్మ్ వరకు కూడా కొత్త కాంపిటీషన్ ఉండేది. అప్పుడు ఇందిరాగాంధీ గారు జ్యోతి బస్ గారితో ఒక అగ్రిమెంట్ పెట్టుకున్నారు. మీరు ఇక బెంగాల్ కదలద్దు, బెంగాల్లో మీరు ఏమన్నా చేసుకోండి, ఫుల్ స్ట్రాంగ్. బెంగాల్లో ఉన్న పార్టీలన్నీ ఇంకా అప్పట్లో అసలు వేరే పార్టీలకు సీట్లు వచ్చేవి కూడా కాదు, కాంగ్రెస్ కి కూడా 0 ఆల్మోస్ట్. సో ఎలాంటి టైంలో అంటే ఇందిరాగాంధీ మరణం తర్వాత కూడా అక్కడ ఎలక్షన్స్ అయితే వెస్ట్ బెంగాల్లో ఇండియా మొత్తం స్వీపింగ్ మెజార్టీతో రాజీవ్ గాంధీ గారు గెలిచారు. కరెక్ట్. అప్పుడు ఇందులో మటుకు ఏది మన వెస్ట్ బెంగాల్లో మాత్రము 18 సీట్ల దాకా మనకు 17-18 సీట్లు మాత్రమే కాంగ్రెస్ గెలుచుకోగలిగింది. 42 సీట్లు ఉంటే వెస్ట్ బెంగాల్లో. సో అంటే వెస్ట్ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ప్రభావం ఎంత ఉంది అనేది మనము తెలుసుకోవచ్చు. సో వాళ్ళు ఏం చేశారంటే కమ్యూనిజం ని పరిమితం చేసేసేయండి, మిగతా మీకేం కావాలో చెప్పండి, మిమ్మల్ని పరిమితం చేయాలంటే మీకేం కావాలని. అప్పుడు వాళ్ళు అడిగారు భారతదేశం మొత్తట అన్ని యూనివర్సిటీస్ లోపల, కాలేజెస్ లోపల, వాటి లోపల టాప్ పొజిషన్స్ ఏవైతే ఉంటాయో ప్రొఫెసర్స్ అవి ఇవి, అందుకని చెప్పేసి అక్కడ చాలా పొజిషన్స్ లో మేము ఉండాలి అని చెప్పి 30-40% మొత్తం ఇండియా మొత్తంలో మీరు ఏదైనా టాప్ కాలేజెస్ తీసుకోండి, ఢిల్లీ తీసుకోండి, జేఎన్యూ తీసుకోండి, ఐఐఎంస్ తీసుకోండి, చాలా చోట్ల వీళ్ళకి ఎక్కువ మందికి పొజిషన్స్ ఇచ్చారు. 30-40% మందికి పొజిషన్స్ ఇచ్చారు అనమాట. సో వీళ్ళకి ఏంటంటే హిందూ ధర్మం అంటే ఎక్కువ నమ్మకం ఉండదు. ప్లస్ గమ్మత్ ఏంటంటే కమ్యూనిస్టు సిద్ధాంతాలు కూడా సిద్ధాంత రూపంలో బాగానే ఉంటాయి, కానీ కమ్యూనిస్టులు చేసిన ఊచకోతలు అవి ఇవి ప్రపంచవ్యాప్తంగా చాలా ఘోరాతి ఘోరంగా ఉంటాయి అన్నమాట. సో అందుకోసం అన్నది ఎక్కువ సక్సెస్ కాలేదు, కమ్యూనిజం అనేది ఎక్కువ సక్సెస్ కాలేదు. అది ఉన్న చోట ప్రతి చోట కూడా ఇప్పుడు మీకు జర్మనీ 2 భాగాలు ఉండేది, ఈస్ట్ జర్మనీ, వెస్ట్ జర్మనీ అని. ఈస్ట్ జర్మనీ డెవలప్ అయ్యేది కాదు. చైనా లోపల స్టార్టింగ్ లో ఆ ప్రాబ్లం చాలా ఉండేది. తర్వాత వాళ్ళు మెల్లగా కమ్యూనిస్ట్ అయినప్పటికీ కూడా క్యాపిటలిస్ట్ ఫార్ములాలోకి వచ్చేసారనమాట. అంటే వాళ్ళు జోక్ చేసేవాడిని నేను ఎప్పుడు, పొద్దున పూట కమ్యూనిస్టు, రాత్రిపూట క్యాపిటలిస్టు అని చెప్పేసి. అలాగా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు, కమ్యూనిస్టు దేశాలు అన్ని కూడా దాదాపుగా పడిపోయాయి.
అయితే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళు కమ్యూనిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ సైద్ధాంతిక శక్తి ఉన్న వాళ్ళు రెండు పార్టీలు ఇండియాలో నిజంగా సిద్ధాంతాలు పాటించి సీట్లతోని సంబంధం లేకుండా కంటిన్యూస్ గా వాళ్ళు నమ్మిన దానికోసం పోరాటం చేసే వాళ్ళలో కమ్యూనిస్టులు, బీజేపీ వాళ్ళు. ఇంకా వీళ్ళ లోపల ఏంటంటే కంప్లీట్. కానీ కమ్యూనిస్టులకు ఏంటంటే వాళ్ళ భావాలు మన భారతదేశానికి సరిపోయే భావాలు కాదు. సో దానివల్ల మనకు వారు ఎప్పుడు న్యాయం చేసే అవకాశం లేదు. ప్లస్ వాళ్ళు ఏంటంటే మతం, ఎస్పెషల్లీ హిందూ ధర్మం పైన వాళ్ళు చాలా వరకు అటాక్స్ అవి కూడా బాగా చేస్తూ ఉంటారు. ఎందుకు వచ్చింది అసలు ఈ మాట? న్యాయం. సో అప్పుడు దాని గురించి ఆయన చెప్తూ ఇప్పుడు ఎక్కడ ఏది జరిగినా ఈ కమ్యూనిస్టులు ముందు బయటకు వచ్చేసేసి వాళ్ళు ఫలానా ఇది అంటే హిందువుల మీద ప్రమాదాలు, హిందువుల మీద ఏం జరిగినా కూడా వాళ్ళు ఏమనుకోరు. కానీ హిందువులకు ఎగెనిస్ట్ గా ఏదైనా ఉంది అంటే మాత్రం వాళ్ళు ఫస్ట్ నిలబడిపోతారు అనమాట. హ్యూమన్ రైట్స్ అక్కడే ఉన్నాయి అని చెప్పేసి. సో అట్లా చేస్తూ వాళ్ళు కోర్టుల లోపల వెళ్తూ ఉంటారు. ఆ విధంగా భారతదేశం లోపల మీకు జరుగుతున్న ఎక్కువ కేసుల్లో కొన్ని కేసులు ఏమో 20 ఏళ్ళు 30 ఏళ్ళ దాకా వెళ్ళిపోతూ ఉంటాయి. కొన్ని కేసులు ఏమో రాత్రికి రాత్రి పెట్టేసేసి పొద్దుటికల్లా రిజల్ట్ ఇచ్చేస్తారు, తీర్పు ఇచ్చేస్తారు. ఎలా జరుగుతుంది అది? మరి వేల కేసులు పెండింగ్ ఉన్నాయి. మరి అయినప్పటికీ కూడా మరి కొంతమందికి ఎందుకు అలా తీర్పు తొందరగా వస్తుంది అంటే న్యాయ వ్యవస్థ సరిగా, మరి ఆ మాట బయటికి అనకూడదు. సో అందుకోసం అని చెప్పి ఆయన అన్నారన్నమాట. కానీ మన భారతదేశంలో న్యాయం జరగదు అని చెప్పి. మరి భగవంతుడు పంచాయతీలో తీసుకుంటే ఇదంతా జస్ట్ మీకు ఫ్లాష్ బ్యాక్, జనరల్ నాలెడ్జ్ కోసం చెప్పాను. ఈ పేద బ్రాహ్మణుడు ఏమి ఇవ్వగలడు మీకు? ఇంకా జ్ఞానం తప్ప. సో అయితే ఇక ఇక్కడ వచ్చినట్లయితే భగవంతుడు పంచాయతీ కనుక తీసుకున్నట్లయితే అందులో అన్యాయం అనేటటువంటిది ఉండదు. న్యాయమే న్యాయం. అక్కడ ఒకడికి తక్కువ ఒకడికి ఎక్కువ ఉండదు. ఎవడి కర్మల ఫలితానికి వాడు అనుభవిస్తూ ఉంటాడు. ఎవరి కర్మానుసారంగా వాడు ఫలితాలను తీసుకుంటాడు. దాన్నే మనం సంధాత సంధిమాన్ లోపల తెలుసుకున్నాం. ఏమని తెలుసుకున్నాము? ఎవరి కర్మల ఫలితాలకు వారిని జత చేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయన సంధాత సంధిమాన్ అంటే ఎలా చెయ్యాలో తెలిసిన వాడు, చేసేటటువంటి వాడు, అంటే చేయగలిగే శక్తి ఉన్నవాడు, చేసి తీరేవాడు, సంధాత సంధిమాన్. ఓకే. సో అట్లా ఆయన అలాగా భగవంతుడి పంచాయతీ లోపల న్యాయం తప్ప మరి ఇంకేది ఉండదు అని చెప్పేసి మనము గత వారం తెలుసుకున్నాం అనమాట. న్యాయ తర్వాత నేత్రే నమః అంటే ఆయన నేత. ఈ ప్రపంచం మొత్తానికి కూడా ఆయనే లీడరు. ఈ ప్రపంచాన్ని అంతా పరిపాలించేటటువంటి జగన్నాథుడు, జగత్కి నాథుడు, జగత్ నేత, జగజ్జేత అని కూడా అంటాం కదా. ఇక్కడ జగన్నేత అని అన్నాం అన్నమాట మనం. సో జగజ్జేత అంటే జగత్తుని జయించిన వాడు. మనకి జేత అనే పదం కూడా వచ్చింది ఇంతకు ముందు. సో ఇక్కడ జగన్ నేత అంటున్నాం అనమాట. అంటే ఆయన ప్రపంచానంతరికి కూడా అధ్యక్షుడు అని చెప్పి. సమీరం అంటే వాయువు అని చెప్పి తెలుసుకున్నాము. ఆ వాయువు ద్వారా మనకు శరీరం మొత్తము వ్యాపించి మనకు ప్రాణము ఇచ్చేవాడు అనమాట. పంచ ప్రాణాలు, పంచ ఉప ప్రాణాల ద్వారా మనందరినీ కూడా చక్కగా పనులు చేసుకోవడానికి, శరీరానికి కావలసినటువంటి శక్తిని, లోపల శరీరంలో అన్ని అవయవాలు పనిచేయడానికి, అన్ని అణువులు కూడా సరిగ్గా ఉండడానికి కావలసినటువంటి శక్తిని అందించేటటువంటి వాడు సమీరణ. సహస్రమూర్ధన, ఇది మనం ఇది తెలుసుకున్నాం. ఏంటంటే 1000 తలలు ఉన్నవాడు. ఇలా కళ్ళు మూసుకోండి, ఓం సహస్రమూర్ధనే నమః అని అప్పుడు భగవంతుడి యొక్క విశ్వరూపాన్ని అలా తలుచుకుని ఓకే, అందరి తలలు భగవంతుడివే, అందరి పుట్టలు భగవంతుడివే, అందరి పాదాలు భగవంతుడివే, అందరి చేతులు భగవంతుడే, మనందరిలో ఉన్నటువంటిది భగవంతుడే. అలా ఊహించుకున్నట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే భగవంతుడి యొక్క సర్వ వ్యాపకత్వం ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తించిన వాళ్ళం అవుతాం. అంటే అందరిలో చైతన్యం భగవంతుడు అన్నటువంటి మాటని మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం అనమాట. తర్వాత వచ్చేది విశ్వాత్మ. విశ్వానికి అంతరికి కూడా ఆత్మ. విశ్వమంతా కూడా ఒక మనిషిలాగానో, ఒక జంతువులాగానో, ఒక జీవిలాగానో తీసుకుంటే ఈ విశ్వానికి ఒకే ఒక ఆత్మ పరమాత్మ. సో విశ్వాత్మ అంటే దాదాపుగా పరమాత్మ అంటే కూడా ఏమీ తప్పులేదు. విశ్వాత్మ అన్న పరమాత్మ అన్న అంటే ఈ అంతకి కూడా మూల స్వరూపుడు ఆయనే కాబట్టి ఆయనలో ఉన్న చైతన్యమే మనందరిలో వ్యాపించి ఉంది కాబట్టి మూల స్వరూపుడు అనడంలో ఏమీ తప్పులేదు. సహస్రాక్షాయ నమః, 1000 కళ్ళున్నవాడు. 1000 కళ్ళున్నవాడు అంటే భగవంతుడు అన్ని చోట్ల ఉన్నటువంటి వాడు అన్నటువంటి అర్థాన్ని ఇక్కడ మనం తీసుకోవచ్చు. సహస్రపాత్ అంటే 1000 పాదాలు ఉన్నటువంటి వాడు, అంటే విరాట స్వరూపుడి యొక్క రూపము. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అనేది ఏదైతే ఉందో అవే డైరెక్ట్ గా ఇక్కడ దింపేశారు. ఇవే నామాలు మనము లలితా సహస్రనామంలో కూడా వెరీ సిమిలర్ గా తెలుసుకుంటాం. అక్కడ అమ్మవారిని విశ్వరూపంలో ఉన్నటువంటి నామాలు వర్ణించడం జరుగుతుంది అనమాట. ఏదైనా సరే పరబ్రహ్మ ఒక్కడే. ఆ పరబ్రహ్మ యొక్క వివిధ రూపాలు, ఒక కల్పంలో విష్ణుమూర్తి, ఒక కల్పంలో శివుడు, ఒక కల్పంలో అమ్మవారు, ఒక కల్పంలో సూర్యుడు, ఒక కల్పంలో బ్రహ్మ, ఒక కల్పంలో స్కందుడు, ఇలా ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్కళ్ళు పరబ్రహ్మ స్వరూపంలో ఉంటారన్నమాట.
కాబట్టి ఏది గొప్పది? మీరు మణిద్వీపం చదువుతున్నప్పుడు కైలాసము, వైకుంఠము, గోకులము వీటన్నిటికంటే మణిద్వీపమే గొప్పది అని చెప్పి తెలుస్తూ ఉంటుంది. అదే మీరు వైకుంఠం చదివినట్లయితే ఇంకా వైకుంఠం వస్తే చాలు మీకు అని చెప్పి. సో ఇలాగా కైలాసం కంటే ఇంకా మరొకటి ఏమీ లేదు అని చెప్పేసి శివుడి పురాణం లోపల తెలుస్తూ ఉంటుంది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విశ్వరూపం అనేది ఏదైతే ఉందో ఇది మొత్తం అందరు దేవుళ్ళకి కూడా మనము వర్తింప చేయవచ్చు అని చెప్పి తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ ఆవర్తనము అంటే కాలచక్రాన్ని తిప్పేటటువంటి వాడు. అంటే ఇలా తిప్పుతూ ఉంటాడు. కాలచక్రం అనండి, సంసారం, ఆవర్తనం తిరగడం అన్నమాట. తిరగడం, సృష్టి స్థితి లయ కావచ్చు, పుట్టుక మరణము, రాత్రి పగలు, సుఖము దుఃఖము, కష్టము సుఖము, ఇవన్నీ ఏవైతే మనకున్నాయో ఇవన్నీ కూడా తిప్పేటటువంటి వాడు. అంటే కాలచక్రాన్ని కూడా తిప్పుతూ ఉంటాడు ఆయన. ఆయనకు కాలచక్రంతో సంబంధం లేదు, కానీ ఆయన కాలచక్రాన్ని తిప్పుతూ ఉంటాడు. అంటే ఆవర్తనము. అర్థమైందా అండి? ఆవర్తనం అంటే అందరికి అర్థమైందా? ఓం ఆవర్తనాయ నమః అంటే ఈ చక్రాన్ని, వర్తనం అంటే వృత్తము, వర్తనము అలా గుర్తుంచుకోండి. ఓకే. సో ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా తిప్పేటటువంటి వాడు. సృష్టి స్థితి లయలు అనేటటువంటి చక్రాన్ని కావచ్చు, రాత్రి పగలు అనేటటువంటి చక్రాన్ని కావచ్చు, ఋతువులు అనేటటువంటి చక్రాన్ని కావచ్చు. అందుకే చూడండి, ఈ నెల ఋతువులో మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ ఋతువులో సేమ్ ఉంటాయి అన్ని. సో చక్రం తిరుగుతూ ఉంటుంది. ప్రపంచం అంతా కూడా ఒక సిమెట్రిక్ పద్ధతిలో కూడా తిరుగుతోంది. భూమి తిరుగుతోంది, గ్రహాలు తిరుగుతున్నాయి, నక్షత్రాలు, అన్ని ప్రపంచంలో ఉన్నవన్నీ కూడా తిరుగుతూ రాత్రులు, పగళ్ళు, ఋతువులు, కష్టాలు, సుఖాలు, పుట్టుక, మరణము, ఇవన్నీ కూడా వృత్తాలు. ఒక దాన్ని ఏమంటారు? వేడిగా ఉండేదాన్ని ఏమంటారు? గ్లోబల్ వార్మింగ్ ఉన్నది అంటే ఇంకొక ఐస్ ఏజ్ వచ్చి తీరాల్సిందే. ఒక ఐస్ ఏజ్ వచ్చింది అంటే ఒక గ్లోబల్ వార్మింగ్ వచ్చి తీరాల్సిందే. ఐస్ ఏజ్ గ్లోబల్ వార్మింగ్. పెరుగుట విరుగుట కొరికే అంటాడు. అలా పెరగడం మళ్ళీ విడిపోవడం. ఇలాగ మనం కూడా జీవితంలో ఇలా పెరగడం మళ్ళీ నశించడం, ఇదంతా కూడా చేసేవాడిని. ఓం ఆవర్తనాయ నమః. సో ఇవాల్టి మొట్టమొదటి నామము ఆవర్తనాయ నమః. ఒక్కసారి ఆపుతాను, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ముందటి నామాలైనా పర్వాలేదు, మొహమాట పడకండి. సార్ ఒక చిన్న మాట సార్. చెప్పండి. సహస్ర శబ్దాన్ని అనంతము అనే అర్థంలోనే వేశారు సార్. అవును, నెంబర్ కాదు యాక్చువల్ గా. అవును, అనంతమైన శిరస్సులు గలవాడు, అనంతమైన చేతులు గలవాడు, అలా. అవును, కరెక్ట్. మనం ఎప్పుడు అదే చెప్పుకుంటాం. మనం ఎప్పుడు కూడా ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రపంచాలన్నింటిలో కూడా సహస్రము అంటే అనంతం అనే చెప్పుకున్నాం. ఇక్కడ మనం వేలాది అంటే ఎన్నున్నాయో తెలియదు. అనంతము అనే దానికి వేలు, సహస్రము అనేటటువంటిది ఒక మీనింగ్ ఉంది. కరెక్ట్. సహస్రనామాలు అంటే అనంత నామాలు. కరెక్ట్. ఇంకా శ్రీకృష్ణ సార్, సమీరణ అంటే అన్ని వాయువులని నియంత్రించేవాడనేనా? వాయువులన్నింటినీ మన లోపల చలనం ద్వారా మన శరీరాన్ని నడిపించేవాడు. అంటే మన శరీరము నడిపించడం ఎలాగా? వాయువులు లేకపోతే నిన్న మనం తెలుసుకున్నాం ప్రవాహ ఉపనిషత్తు, శరీరంలో కావాల్సిన శక్తి ఇవన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు భగవంతుడే కదా. అన్ని వాయువుల్ని ఇచ్చి ఈ శరీరాన్ని నడిపించేవాడు. కరెక్ట్. ఏంటంటే భగవంతుడు అంటే 3 ముక్కల్లో చెప్పుకుంటే సర్వాంతర్యామి, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు అని 3 ముక్కల్లో చెప్పుకునే బదులుగా ఇన్ని నామాల ద్వారా, వందల వేల లక్షల నామాల ద్వారా, విష్ణు సహస్రనామంలో గాని, లలిత సహస్రనామంలో గాని, శివ సహస్రనామంలో గాని, ఇలా రకరకాల సహస్రనామాలలో భగవంతుడి యొక్క తత్వాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తుంటారు అన్నమాట. అందులోపల ఒకటి ప్రాణవాయువుని కూడా నడిపించేది ఆయనే. కరెక్టే. ఇంద్రియాలను నడిపించేది ఎస్ కరెక్టే. ఇంద్రియాలకు అతీతుడు ఆయనే ఎస్ కరెక్టే. శరీరం ఇచ్చేది ఆయనే కరెక్టే. శరీరము తీసుకునేది ఆయన కరెక్టే. తర్వాత అన్నం పెట్టేది ఆయనే కరెక్ట్. అన్నం తినేది కూడా ఆయనే కరెక్ట్. భోజనం అరిగించేది ఆయనే కరెక్ట్. వైశ్వానరో భూత్వా, వైశ్వానర రూపంలో కూడా భోజనాన్ని ఇచ్చేస్తాడు. ప్రాణినాన్ దేహం ఆశ్రిత ప్రాణపాన పచామ్యం ఉంది కదా. సో ప్రాణపాన సమయుక్త పచామ్యం. సో ఆహారంలో ఉన్న శక్తిని అన్ని అవయవాలకు పంపించేది ఆయనే. సో కాబట్టి ఏంటంటే అవే మనం ఇలా డీటెయిల్ గా తెలుసుకుంటాం. అంటే ఇదేవరు చేస్తారు, అదేవరు చేస్తారు అని మనకు అనుమానం రాకుండా అవన్నీ తనే చేస్తున్నాడు అని చెప్పేసి చెప్పడం అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకున్నది ఏమిటి? ఆవర్తనాయ నమః అంటే ఈ కాలచక్రాన్ని తిప్పేటటువంటి వాడు. తర్వాత వచ్చింది ఏంటి? నివృత్తి.
ఓం నివృత్తాత్మనే నమః. ఓం నివృత్తాత్మనే నమః. నివృత్తి అంటే ఏంటి? ప్రపంచంలో 2 మార్గాలు ఉన్నాయి. ఇది నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు అనేక ప్రవచనాలలో చెప్పడం అంటూ జరిగింది. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని చెప్పి. ప్రవృత్తి మార్గము అంటే వృత్తి అంటే చెయ్యడం, ఏదో ఒక పని. అంటే రెగ్యులర్ గా మనం చేసేటటువంటి పనిని వృత్తి అంటారు. సైకిల్స్ లో చేసేటటువంటి పనిని వృత్తి అంటారు. రోజు ఆఫీస్కి వెళ్తాను వస్తాను, ఆఫీస్కి వెళ్తాను వస్తాను. సో ప్రవృత్తి అంటే వృత్తిని ప్రకృష్టంగా చక్కగా చేసేదాన్ని ప్రవృత్తి అంటాం. నివృత్తి అంటే వృత్తి లేకపోవడం. అంటే ఒకటేమో కర్మ మార్గము, ఇంకోటేమో కర్మ సన్యాస మార్గము. మొదటి దాంట్లో ఏం చేయాలి? కర్మ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు, ప్రవృత్తి మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కర్మ యొక్క ఫలితములను త్యాగం చేయాలి. నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళేంటి? కర్మలు కూడా త్యాగం చేసేస్తారు. కర్మలు చేయవలసినటువంటి అవసరం వారికి ఏది ఉండదు. ఇప్పుడు ఇక్కడ భగవంతుడిని నివృత్తి ఆత్మ అంటున్నారు. ఒక్కసారి అర్థం కాని వాళ్ళు అడుగుతారా? ప్రవృత్తి, నివృత్తి. ప్రవృత్తి వృత్తి అని గుర్తుంచుకోండి. వృత్తి అంటే వర్తనం అనేటటువంటి పదం నుంచి వచ్చినటువంటిది. వృత్తి తిరిగేటటువంటిది అంటే ఉద్యోగం అనుకోండి, చేసే పనులు అనుకోండి. సో ప్రవృత్తి అంటే పనుల ద్వారా, నివృత్తి అంటే పనులు చేయకుండా ఉండడం ద్వారా, అంటే కర్మలను సన్యసించడం ద్వారా. మొదటి దాంట్లో కూడా ప్రవృత్తి మార్గంలో సక్సెస్ అవరా జనాలు? మామూలుగా అవరు. కానీ ఎవరైతే ప్రవృత్తి మార్గంలో ఉండి ఆ మార్గం లోపల ఫలితములను త్యాగం చేస్తారో, ఇది మనం 18వ అధ్యాయంలో తెలుసుకుంటాము. కర్మ త్యాగం గొప్పదా, సన్యాసం గొప్పదా అని చెప్పేసి భగవంతుడు. అంటే అసలు కర్మలు అన్ని కూడా ఏదో రకమైనటువంటి దోషాలు ఉంటాయి కాబట్టి కర్మలను వదిలేయడమే మంచిది అని చెప్పి కొంతమంది అంటారు. కానీ నా ఉద్దేశంలో కర్మ చేయకుండా ఉండలేం కాబట్టి కర్మ చేస్తూ ఆ కర్మ యొక్క ఫలితాన్ని త్యాగం చేయడం గొప్పదని నా అభిప్రాయం అని చెప్పేసి భగవానుడు చెప్తాడనమాట. ఎవరికైనా ఇక్కడ ఈ పాయింట్ అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి ప్లీజ్. మళ్ళీ చెప్పండి సార్. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. ఇప్పుడు మీరు 2 చెప్పారు. ఒకటి నేను ఒకసారి మాట్లాడుతున్నానండి. ప్రవృత్తి మార్గం అంటే మనం కర్మ చేసి ఆ కర్మ తాలూకా ఫలితాన్ని త్యాగం చేయడం. అది రైట్ వే. అంటే కర్మ చేస్తారు. ప్రవృత్తి మార్గం త్యాగము చేయొచ్చు, చేయకపోవచ్చు. ప్రవృత్తి మార్గంలో ఉన్నాడు, చేస్తే మంచిది. ప్రవృత్తి మార్గంలో ఫలాలు ఉంటాయి, ఫలితాలు చేస్తే మంచిది, చెయ్యకుండా కూడా ఉండొచ్చు. నేను ప్రవృత్తి మార్గంలో ఉన్నాను అనుకోండి, హ్యాపీగా సంపాదించుకుంటాను, తింటాను, తప్పలేదు. అది ప్రవృత్తి మార్గమే. కానీ ప్రవృత్తి మార్గాన్ని గొప్పగా ఎలా చేసుకోవాలి అంటే, ప్రవృత్తి మార్గం అంటే నా చేసే పనులనే కొనసాగిస్తూ అందులో ఉన్నటువంటి ఫలితములను నేను త్యాగం చేస్తాను. నాకు సంబంధం లేదు, ఈ కర్మ ఫలాలు నాకు సంబంధం లేదు, నేను చెయ్యలేదు, నా బాధ్యత కాదు, దేశం కోసం చేశాను, అవతల వాళ్ళ కోసం చేశాను. దాన్ని కర్మ యొక్క ఫలిత త్యాగము అంటారు. దాన్ని ప్రవృత్తి మార్గము అంటారు. ఇప్పుడు నివృత్తి మార్గం అంటే చెప్పండి. నివృత్తి మార్గం అంటే కర్మ చేయకుండా ఉండడం. అంటే నాట్ బిలీవింగ్ ఇన్ డూయింగ్ కర్మ. అంటే లిటిల్ బియాండ్ దట్. వై అంటే కనెక్ట్ అంటే ఆ చైతన్య శక్తితో కనెక్ట్ అవడానికి కర్మ ద్వారానే కాదు, వాళ్ళు నివృత్తి మార్గంలో ఉన్నాళ్ళు, వాళ్ళు ఇంకొక నెక్స్ట్ స్టేజ్కి వెళ్తారు, కర్మతో సంబంధం ఉండదు వాళ్ళకి. అది నాకు అర్థమైంది సార్. ఐ రైట్ ఆర్ రాంగ్? మీరు అన్నది కరెక్టే, కానీ ఒక లాజిక్ ఎవరైనా చెప్పగలరా? కర్మ నివృత్తి మార్గంలో లాభం ఏమిటి? ఈ కర్మ ఫలములతో వాళ్ళకి సంబంధం లేదు సార్. కర్మ ఫలములు ఎందుకంటే కర్మలన్నీ కూడా ఏదో ఒక దోషాన్ని కలిగి ఉంటాయి కాబట్టి కర్మ ఫలితములతోటి సంబంధం ఉండదు వాళ్ళకి. ఇంకా వాళ్ళు ఏంటంటే కర్మలు ఎంత చేస్తారు? కేవలం దేహం నిలుపుకోవడానికి కావలసినంత మాత్రమే చేస్తారు. చేయడం వల్ల ఏమవుతుంది? వారికి వేరే కర్మలు, కామ్య కర్మలు చేసేటటువంటి అవకాశం ఉండదు. దేహ కర్మలు అంటే ఏంటి? ఎవడన్నా పెడితే తింటారు, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటారు, అంతే. అలా భగవంతుడి మార్గంలో ఉంటారు, ఇక వేరే కర్మలు చేయరు. ఎందుకు? పని చేస్తే కదా మనకు దోషాలు వచ్చేది. పని చేయకుండా ఉంటే, ఇప్పుడు మీరు ఆ మార్గాలు ఎన్నుకోకండి, ముట్టికాయలు పడతాయి అందరికి. సో వంట చేయకపోయినా ముట్టికాయలు పడతాయి, వంట తినకపోయినా ముట్టికాయలు పడతాయి. సో కాబట్టి అలా చేయకండి అందరూ. ప్రవృత్తి మనం చేసేదంతా కూడా ప్రవృత్తి మార్గం. అయితే ప్రవృత్తి మార్గంలో మనం ఏమని ఆలోచిస్తున్నాము? ఇందులో ఉన్న కర్మ యొక్క ఫలితములను ఆశించకుండా, కర్మలను కోరికలతో చేయకుండా కనుక మనం ఉండగలిగితే అద్భుతంగా ఉంటుంది. సౌజన్య గారు మీరు ఏదో చెప్పబోయారు ఇందాక. అది సార్ డౌట్ క్లియర్ అయింది. వెరీ గుడ్ సార్. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్ సార్. నాకు ప్రవృత్తి నివృత్తి అంటే ధర్మ మార్గంగా అది నాకు అర్థం కాలేదు సార్. ఒకసారి మళ్ళీ చెప్పరా? తప్పకుండా. ఎవరు మాట్లాడింది? ఎవరు చెప్పండి, నాకు కనిపించట్లేదు పేరు సరిగ్గా.
ఎవరు అడుగుతున్నది ఎవరు? మీరు అన్మ్యూట్ అయ్యి ఉండండి. ఎవరు అడుగుతున్నది ఎవరు? చాముండేశ్వరి సార్. రైట్. మీరు అలా అన్మ్యూట్ అయ్యి ఉండండి. మీకు ముందు చెప్తాను, మనం ప్రతిరోజు ఏదో ఒక పని చేస్తూ ఉంటామా? ఎస్ఆర్ నో చెప్తూ ఉండండి. మీరు అన్మ్యూట్ మీరు చేసుకోండి, మాట్లాడుతూ ఉండండి నాతోటి. ప్రతిరోజు మనం ఏదో ఒక పని చేస్తూ ఉంటామా? అవును సార్. అవునా? అందులోపల ముఖ్యమైన పనులు ఏంటి? ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఆఫీసు, వంట చేసే వాళ్ళు ఇంట్లోపల హోమ్ మేకర్. అవునా? 2 రకాల పనులు ఉన్నాయా? ఈ పనులలో మనం ఫలితాన్ని ఆశిస్తున్నామా లేదా? ఆశిస్తున్నాం సార్. ఎగ్జాంపుల్, నేను ఆఫీస్కి వెళ్తున్నా. తినాలి అంటే అది సంపాదన కోసం, తినాలి అంటే వండుకోవాలి కదా. వండుకొని ఊరుకుంటామా? ఇంట్లోపల ఇప్పుడు భర్త సంపాదిస్తాడు కాబట్టి భార్య వస్తువులను అడుగుతుంది, కోరికలు అంటే ఈ వస్తువు కావాలి, ఆ వస్తువు కావాలి, కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, చీరలు కావాలి, నగలు కావాలి అని అడుగుతూ ఉంటుంది అనుకుందాం. ఓకే, ఇవన్నీ కూడా ప్రవృత్తి మార్గం. ఇవన్నీ కూడా ఏంటంటే కర్మలు చేస్తూ కర్మల యొక్క ఫలితం. ఇప్పుడు ఉదాహరణకి భర్త ఉద్యోగం చేసి భార్య హోమ్ మేకర్ అయితే భర్త వచ్చే ఆదాయంలో సగభాగము భార్యకు వస్తుంది. 100%. అది సగభాగం కాదు, వీళ్ళు మొత్తం లాగి పీక్కుంటారు దెయ్యాలు. కానీ నేనేమంటున్నానంటే సార్ లేదు సార్, సార్ ఇంకా అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. ఆడవాళ్ళని బాగా స్టడీ చేశారు సార్, మగవాళ్ళని స్టడీ చేయలేదు. ఆడవాళ్ళని స్టడీ. బ్రహ్మరాక్షసులు మగవాళ్ళు ఎవరు అడిగితే వండర్ఫుల్. సో ఇప్పుడు చాముండేశ్వరి గారు మీరు అడ్మిట్ అయ్యే ఉండండి. ఇప్పుడు దీన్ని ఏమంటామంటే ప్రవృత్తి మార్గము అంటాము. అంటే మన కర్మ సారీ మెజారిటీ అయినా మేమేం చేయలేకపోతున్నాం సార్. మీరు ఏదంటే అదే ఒప్పించుకుంటున్నాం. మేము మెజారిటీ అయినా మీరు అన్నదే ఒప్పించుకుంటున్నాం అంటున్నాం. ఓకే, సో ఇప్పుడు ప్రవృత్తి మార్గం లోపల మనం వెళ్తున్నప్పుడు మనం ఏదో ఒక ఫలితాన్ని ఆశిస్తాం. అయితే భగవంతుడు ఏమంటాడంటే ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి మరి జీవితంలో మోక్షం పొందే అవకాశం లేదా? ఆలోచించాలి. ఆలోచిస్తే లేదు, ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళు కూడా మోక్షం పొందవచ్చు. యాజ్ ఎ మెటర్ ఆఫ్ ఫ్యాక్ట్ వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మోక్షం. ఎందుకో తెలుసా? ప్రపంచంలో మనకున్న ఈ ఆశ్రమాలు ఏవైతే 4 ఆశ్రమాలు ఉన్నాయో, వానప్రస్థము, సన్యాసము, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రము, ఈ 4 కూడా గొప్పది గృహస్థాశ్రమం. గృహస్థాశ్రమం అంటే 70 ఏళ్ళకి చేసేదాన్ని గృహస్థాశ్రమం అనరు. నేను చెప్తున్నది 25 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు ఉండేదాన్ని గృహస్థాశ్రమం అంటారు. ఆ గృహస్థాశ్రమంలో వారు ఏం చేస్తారు? ఇటు పిల్లలను చదివిస్తూ ఉంటారు, బయట పిల్లల్ని చదివిస్తూ ఉంటారు, మళ్ళీ తర్వాత సన్యాసులకు భోజనం పెడతారు, వానప్రస్థం చేసే వారికి కావలసినటువంటి సహాయం చేస్తారు. కాబట్టి మిగతా ఆశ్రమాలన్నిటికీ కూడా గృహస్థాశ్రమమే మూలము. కాబట్టి ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళు తలుచుకుంటే వాళ్ళకి ఎక్కువ పుణ్యం వస్తుంది. అయితే ప్రవృత్తి మార్గంలో ఏంటంటే పని చేస్తూ కోరికలు. ఉదాహరణకు నాకు ఇప్పుడు 1,00,000 రూపాయలు జీతం వచ్చింది అనుకోండి, వచ్చే ఇయర్ 2 లక్షలు కావాలనిపిస్తుంది, తర్వాత సంవత్సరం 4 లక్షలు జీతం కావాలనిపిస్తుంది. ఈ విధంగా మన కోరికలు పెరుగుతూ ఉంటాయి, మనకు అవసరాలు తగ్గిపోతాయి. ఒక స్టేజ్ తర్వాత మనం అంత డబ్బు ఖర్చు పెట్టుకోలేము. ఏమైతుందంటే స్టార్టింగ్ లో డబ్బు మనకు డెఫినెట్ గా అవసరం అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు, నేను ఆఫీసర్ గా జాయిన్ అయినప్పటికీ కూడా నాకు స్టీల్ ప్లాంట్ లోపల నాకు అప్పుడు వచ్చే ఇయర్ 120 రూపీస్ పెరుగుతుంది తెలుసా జీతం. 120 రూపీస్, నాట్ దిస్ 120 రూపీస్ అని చెప్పేసి అంత గొప్పగా ఫీల్. మరి ఆఫీసర్ ఉద్యోగంలో 120 రూపాయలు పెరిగితే ఎంత గొప్పగా ఏమేం చేయాలని చెప్పి 6 నెలల ముందు ప్లానింగ్ చేశాం. అదే మరి తర్వాత ఎంత డబ్బు వచ్చినా కూడా అధిక తక్కువే అనిపిస్తుంది. ఎంత డబ్బు సంపాదించిన తర్వాత ఎన్ని లక్షలు ఇవి వచ్చినా కూడా అవి పెద్దగా మనకు ఏ రకమైనటువంటి సంతోషాన్ని ఇవ్వవు. కాబట్టి దెర్ ఈస్ ఎ లిమిటేషన్. డబ్బు అనేటటువంటి దానికి ఒక లిమిటేషన్ ఉందన్నమాట. ఆ లిమిటేషన్ ఏంటంటే మనకు సంతోషాన్ని ఇవ్వదు అది ఎప్పటికీ కూడా. కానీ మనం ఏమనుకుంటామంటే అది సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటాం. ఇస్తుంది అనుకుని చెప్పి ఏం చేస్తుంటామంటే అందులోపల సంతోషాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మొదటిసారి ఎక్కడికైనా ఒక చక్కటి రిసార్ట్కి వెళ్ళినప్పుడు, ఒక చక్కటి లగ్జరీ హోటల్కి వెళ్ళినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఒక 3-4 సార్లు వెళ్ళిన తర్వాత అది అలవాటు అయిపోతుంది. అలవాటైనా కూడా ఇంకా వదులుకోలేక, కొత్త సంతోషాన్ని వెతుక్కోలేక ప్రవృత్తి మార్గంలో చాలా మంది కష్టపడుతూ ఉంటారు. కష్టపడ్డా కూడా వేరే దారి తెలియక వాళ్ళు అగమ్య గోచరంగా బాధపడుతూ ఉంటారు, ఏం చెయ్యాలి ఇప్పుడు అని చెప్పేసి. కాబట్టి ఇది ప్రవృత్తి మార్గం. ఇది అర్థమైందా అమ్మా మీకు ఇప్పుడు?
ఎవరిందాక ప్రశ్న అడిగారు? చాముండేశ్వరి. అర్థమైంది. అర్థమైందా? దీన్ని అర్థమైంది. ప్రవృత్తి దినేష్ మార్గం అంటారు. అదే కర్మ చేసి ఫలితం కోసం ఫలితం ఆశించడం సార్. ఆశించడం అంటే గృహస్థాశ్రమం అనుకోండి, కొద్దిసేపటికి గృహస్థాశ్రమం అనుకోండి. అదే ఓకే, సార్ అర్థమైంది. ఇప్పుడు కానీ మరి వాళ్ళు లాభం పొందడం ఎలాగా? వాళ్ళకి మోక్షం రావాలంటే ఏం చేయాలి? గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు, ప్రవృత్తి మార్గంలో ఉన్న వాళ్ళు ఏం చేయాలమ్మా చాముండేశ్వరి గారు? అదే సార్ ధర్మ మార్గంలో సంపాదించాలి. అది ఓకే, సంపాదించారు, దట్ ఈస్ ఫైన్. ధర్మ మార్గం అనేది జీవితం అంతా ఉండాలి. కానీ వాళ్ళకి మోక్షం రావాలంటే ఏం చేయాలి? దానాలు అన్ని చేయాలి. మంచి పనులు చేయాలి. అంటే ప్రవృత్తి మార్గంలో ఫలితాన్ని ఉన్నప్పటికీ చేయాలి. కోరికలు తగ్గించుకోవాలి, ఫలితాలను ఫలితాన్ని త్యాగించాలి. అత్యాసని వీడాలి. ఎగ్జామ్ మనం రాయాలి కానీ రిజల్ట్ కోసం దేవుడి మీద భారం వేయాలి, అంతేనా సార్? అంతే. అదొక చిన్న ఎగ్జాంపుల్. దట్ ఈస్ కరెక్ట్. అది కూడా కరెక్ట్. ఒకటి సార్, చెప్పండి. నిష్కామముగా భార్య గాని అటు భర్త గాని ప్రతి పని ఒక తపస్సుగా చేయాలి సార్. చేస్తే అవుతుంది. కరెక్ట్ 100%. సో కాబట్టి మనము పరోపకారాన్ని చేస్తూ తిరిగి ఏమి ఆశించకుండా ధర్మ కార్యాలు చేస్తూ ఉండాలి, దేశభక్తి భావంతో చేస్తూ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే చేసిన ప్రతి పనిని భగవంతుడికి అర్పితం ఇవ్వాలి, తిరిగి ఫలితాన్ని ఆశించకుండా. వెరీ గుడ్, కరెక్ట్. యోగం లోక సంగ్రహం కోసం మనం నేర్చుకున్నది ఏంటి? 5వ అధ్యాయంలో నేర్చుకున్నవి ఏంటి? లోక సంగ్రహం కోసం. చివరిది లోక సంగ్రహం. నేను చేశాను ఇది అని అనుకోకూడదు, బాధ్యతగా చెయ్యాలి, ఫలితాన్ని ఆశించకూడదు, కోరికతో చేయకూడదు, ఫలితాన్ని ఆశించకూడదు. ఒకవేళ కోరికతో ఫలితాన్ని ఆశించాలి అంటే లోక సంగ్రహం కోసం చేయాలి, బాధ్యతగా చెయ్యాలి. నేను చెయ్యలేదు అని చేస్తున్నాను అన్న భావన వదిలేయాలి. ఇవి చేసిన వాడు ఏదైతే మనం నేర్చుకున్నామో వాడు ప్రవృత్తి మార్గంలో వెళుతున్నప్పటికీ కూడా మోక్షాన్ని సాధించగలడు. అయితే నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి కర్మలేమీ ఉండవు. ఎందుకంటే వాళ్ళకి కర్మ ఏ పని చేసినా ఏదో ఒక దోషం వస్తుంది. కర్మ చేస్తేనే కదా దోషం వచ్చేది. కాబట్టి కర్మలు వదిలేస్తారు వాళ్ళు. కర్మలు వదిలేసి ఏం చేస్తారు? జస్ట్ గాలి పీల్చుకోవడము. ఇప్పుడు మీరు జైన్స్ లోపల వాళ్ళు కొంతమంది ఈ ఫ్యామిలీ బాధ్యతలు తీరిపోయిన తర్వాత వాళ్ళు మెల్లమెల్లగా దేహత్యాగం చేస్తారు. శరీరాన్ని కృషింపజేసుకుని దేహత్యాగం చేస్తారు. మొన్న ధర్మస్థల జరిగినప్పుడు అక్కడ వచ్చినటువంటి ఎముకలలో ఎక్కువ మంది ఇలాంటి వాళ్ళవే, జైనులవని. అది బేసికలీ జైన్స్ కు సంబంధించినటువంటి ఏరియా అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అస్థిపంజరాలు అమ్మాయిలవి కాదు, అవి వీరివి అని చెప్పి చెప్పారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే శరీరానికి ఆహారం ఇవ్వరు, కొన్నాళ్ళ పాటు పళ్ళు తింటారు. వాటర్ తీసుకునేది. అదే వాటర్ కూడా కొన్ని రోజులకి ఏం తీసుకోరు, వాటర్ కూడా తీసుకోరు, గాలి అలా పెట్టి శరీరాన్ని కృషింపజేసి శరీరాన్ని ప్రాణం వదిలేస్తారు అనమాట. జైనుల లోపల నివృత్తి మార్గంలోకి వచ్చేస్తారు అట్లాగా. సో ప్రవృత్తి మార్గంలో జీవితం అంతా ఉన్నప్పటికీ కూడా నివృత్తి మార్గంలో ఏది అవసరం లేకుండా వదిలేస్తారు. సో ఇప్పుడు భగవంతుడికి చేయవలసినటువంటి బాధ్యత ఏది లేదు. భగవంతుడు నివృత్తి అంటే ఏంటి? ఆయనకు సంసార బంధాలు అవి ఇవి ఏవి ఉండవు. ఈ బంధాల నుంచి అన్నింటికీ కూడా అతీతుడు ఆయన, బంధాతీతుడు. అంటే నివృత్తి మార్గంలో ఆయన చేయవలసినటువంటి కర్మ ఏమీ లేదు. శ్రీకృష్ణ భగవానుడు ఈ మాట చెప్తారు ఏమని? నేను చేయవలసినటువంటి కర్మ ఏమీ లేదు, నేను చేయవలసినటువంటి కర్మ ఏది లేదు. కానీ ఎందుకు చేస్తాను అంటే ఉత్తములు చేసిన పనినే మిగతా వారందరూ కూడా ఆచరిస్తారు. కాబట్టి నేను గనక పని చేయకపోతే మిగతా వాళ్ళు మానేస్తారు. కాబట్టి నేను కూడా పని చేయాల్సిన అవసరం ఉంది. నాకు చేయవలసినది కానీ పొందవలసినది కానీ ఏది లేదు అని చెప్పి అన్నాడు. అవునా కదా? ఎస్ ఆర్ నో? అవును సార్. సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి సార్. మీరు అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది, చెప్పండి. అదే బాబా గారు ఈ గృహస్థులు ఈ క్రిమి కీటకాలని ఇలా చంపడం, ఈ చేయడం, ఈ కర్మ ఫలితం వాళ్ళు అనుభవిస్తారు. నేను నాకు ఇల్లు కానీ పిల్లలు కానీ ఎవరు కానీ నేను లేరు కాబట్టి నేను భిక్షాటంతో జీవిస్తున్నాను కాబట్టి ఈ కర్మ ఫలితాలు మాకు అంటవు అని అంటారు. అదే నివృత్తి మన అందుకే చెప్తారు కదా, నేను ఒక ఆశ్రమం పెడతాను. ఆ ఆశ్రమం ఏంటంటే ఆశ్రమం పేరు శ్రీ పరమ పూజ్య శ్రీ 3 శ్రీలు పెట్టండి నాకు, ఓకేనా? శ్రీ పరమ పూజ్య స్వేచ్ఛానంద స్వామి ఆశ్రమం పేరు. స్వేచ్ఛానంద స్వామి బ్రాకెట్ లోపల దొంగ బాబా, అది మళ్ళీ పెట్టేసి బ్రాకెట్ క్లోజ్ చేసి ఆశ్రమము. అందులోపల మనం అందరం ఏం చేద్దామంటే మఠం భోజనము సత్రం నిద్ర, మఠం భోజనం సత్రం నిద్ర.
సో ఆ విధంగా చేస్తే కర్మలు అంటావు, మనకు నిజంగా కూడా కర్మలు అంటావు, అలా చేస్తే కర్మలు అంటావు. కానీ మనకు అలా కాదు కదా, జీవితం అంతా కూడా ఏదో ఒకటి కోరికలు కోరుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీరు చెప్పినది చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు, కరెక్ట్, అది దట్ ఇస్ కరెక్ట్. నేను ఊరికే జోక్ చేశాను. సో కాబట్టి ఏంటంటే కరెక్ట్ గా కూడా మనము చేయవలసినటువంటి పనులను చేసి గృహస్థాశ్రమంలోనే సాధించవచ్చు. యాక్చువల్లీ నివృత్తి మార్గంలోకి వెళ్ళాలి అంటే ఆ వైరాగ్యం అంతలా రావాలి, వైరాగ్యం రావాలి. అది కాక దేశ సేవ చేసే వాళ్ళు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు, సుభాష్ చంద్రబోస్ ఉన్నాడు, ఆయన నివృత్తి మార్గమే. ఎందుకోసం అంటే ఇప్పుడు ఆయన ఉన్నది గృహస్థాశ్రమము, భార్య ఉంది, పిల్ల పాప ఉంది అని అనుకోవడానికి లేదు. ఉన్నదంతా కూడా దేశం కోసం అర్పించారు. అలాగే వీరు సావర్కర్ మొత్తం దేశం కోసం అని జీవితం అంతా అర్పించేశారు. అలాగా కొంతమంది ఏం చేశారు, దేశం మొత్తం. అలాగే ఇప్పుడు ఈయన చూసుకోండి, మన బాలగంగాధర్ తిలక్ ఎంత కష్టపడ్డారు దేశం కోసం అని, ఎన్ని రకాల ఉద్యమాలలో పాపం ఆయన పాల్గొన్నారు. అలాగే అనీ బీసెంట్, వీరు చేసినటువంటి సేవ అమోఘం. అసలు హిందూ ధర్మాన్ని సులభంగా చేసి అందరిలోకి అందించింది ఆవిడ. ఒక రోజు అనీ బీసెంట్ కథ చెప్తాను. ఇందులో చెన్నైలో ఎవరైనా ఉండుంటే వాళ్ళకి తెలుసు, బిసెంట్ నగర్ అని, అక్కడ మంచి బీచ్ ఉంటుంది, బిసెంట్ నగర్ బీచ్. కాస్త రిలేటివ్లీ క్లీనర్ బీచ్ అనమాట అప్పట్లోపల, ఇప్పుడు ఎలా ఉందో తెలియదు నాకు. సో ఇనీషియల్ గా నేను కొన్నాళ్ళు అక్కడ ఉండడం జరిగింది, ఒక 2 ఏళ్ళు అలాగా. ఎనీవే కమింగ్ బ్యాక్ టు అవర్ ఇది. సో వాళ్ళందరికీ కూడా ప్రవృత్తి మార్గంలో ఉన్నప్పటికీ కూడా అది నివృత్తి మార్గమే. ఎందుకంటే వాళ్ళు ప్రవృత్తి మార్గంలోంచి వస్తున్నటువంటి డబ్బు గాని, ఆదాయం గాని, భోగభాగ్యాలు గాని ఏవి ఆశించలేదు వారు. సో కాబట్టి వాళ్ళు ప్రవృత్తి మార్గంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని నివృత్తి మార్గంలో ఉన్నటువంటి ఋషులతో సమానంగా మనము భావించవచ్చు. పాయింట్ అర్థమైందా అండి? ఇది నివృత్తాత్మ అనేది పాయింట్ అర్థమైందా అందరికి? భగవంతుడు ఏ పని చేయవలసి, ఏంటమ్మా? చాలా బాగా అర్థమైంది సార్, థ్యాంక్ యూ సార్. సార్ మదర్ టెరిసా కూడా ఎగ్జాంపుల్ సార్? మదర్ టెరిసా ఆల్సో ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దట్? అది వేరే కొద్దిగా కాంట్రవర్సీ ఉంది అక్కడ. నేను అది అంతా క్రిస్టియన్స్ ఆమె ప్రచారం కొరకు వచ్చింది అని అంటారు సార్. ఆమె ఎవరు లైక్ చేయరు, చాలా మంది మన ఆర్ఎస్ఎస్ వాళ్ళు లైక్ చేయరు. అవును అవును, అందుకోసమే కాంట్రవర్సీ ఇప్పటికి వదిలేద్దాం అది. ఓకే, సో అది కాంట్రవర్సీ ఉంది కాబట్టి అది కాకుండా అలాగా దేశం కోసం అని చెప్పేసి నిజంగా ఇప్పుడు భగత్ సింగ్ ఉన్నాడు, ఏం సాధించాడు చిన్నతనంలోనే. మరి అతను ఏమీ లేదు, దేశం కోసం ప్రాణాలు వదిలేశాడు. చంద్రశేఖర్ ఆజాద్ దేశం కోసం ప్రాణాలు వదిలేశాడు. అల్లూరి సీతారామరాజు దేశం కోసం ప్రాణాలు వదిలేశాడు. మనము ఏదైతే కావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నామో అవి అవతల వాళ్ళు అత్యంత సులభంగా వదిలేస్తున్నారు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది మనకు అది గొప్ప అని. చాలా మంది అంటారు, డబ్బుదేముందండి అంటారు. ఒక్కరోజు డబ్బు కోసం ఎంత కుక్క చాకరీ చేస్తారో జనాలు మనం చూస్తాము. సో నేను ఈవెన్ నా పిల్లలకి, నాకు తెలుసున్న జనాలకి, వాళ్ళకి కూడా చెప్తాను, జీవితంలో గట్టిగా 10-15 ఏళ్ళు చేయండి, డీసెంట్ గా సంపాదించుకోండి. 100 కోట్లు అవసరం లేదు, సంతోషంగా ఉండడానికి 100 కోట్లు 1000 కోట్లు అవసరం లేదు. కానీ జీవితాన్ని సక్రమమైన మార్గంలో తీసుకెళ్తూ మినిమం నీడ్స్ తోటి బతికిన వాడు చాలా హ్యాపీగా ఉండగలుగుతాడు. సో కాబట్టి ఆ మార్గాన్ని గుర్తించాలి. జీవితంలో 50 ఏళ్ళు పనిచేయాల్సిన అవసరం లేదు, 10 ఏళ్ళు 12 ఏళ్ళు పనిచేస్తే చాలు. ఎవరికైనా కూడా అది లేదు అని అందరూ ఒప్పుకోరు నా మాట, చాలా మంది ఒప్పుకోరు, నా మిత్రుల్లోనే చాలా మంది ఒప్పుకోరు. సో కాబట్టి నేను దాన్ని చెప్పలేను. కానీ బట్ ఏది ఏమైనప్పటికీ కూడా మన పర్సనల్ గోల్స్ ని మనము కేవలము వృద్ధాప్యం వచ్చిన తర్వాత మనము పాటిద్దాము అనుకుంటూ చాలా మంది అనుకుంటారు. కానీ అలా కాకుండా 40-45 ఏళ్ల తర్వాత నుంచి మనకు చక్కటి ఆరోగ్యం ఉంటుంది, చక్కగా ఆలోచించగలిగేటటువంటి బుద్ధి, మంచి ఆలోచనలు, చక్కటి ఆరోగ్యం అన్నీ ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో చేయడం చాలా మంచిది. చేస్తే మనకు కొన్నేళ్లకు వచ్చేసరికి ఏమవుతుందంటే ఎవరిని కూడా పట్టించుకోలేనటువంటి అమృతతుల్యమైనటువంటి ఆనందం మనకు లభిస్తూ ఉంటుంది అన్నమాట. ఓకే, మనం ఎక్కడ దాకా వచ్చాం? ఇప్పుడు ఏం చెప్పాం లాస్ట్? నివృత్తాత్మ దగ్గరికి వచ్చి నివృత్తి మార్గం. ఈ మార్గంలో భగవంతుడు నివృత్తి ఆత్మ అన్నాడు. అంటే ఏంటి? సంసార బంధనాలు, మనకున్నటువంటి భవ బంధాలు లేనటువంటి వాడు. నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళందరిలో కూడా ఆత్మ ఎవరు అంటే భగవంతుడే. ఆ నివృత్తి ఆత్మ అంటే ఆ సంసార బంధము, ఈ జంజాటాలు లేనటువంటి వాడు, ఎవరితోటి బంధాలు లేనటువంటి వాడు, బంధములకు అతీతుడు, అంటే ఆల్రెడీ మోక్ష స్వరూపుడు. మరి మనం కూడా మోక్ష స్వరూపులమే. బంధాలు ఏం చేసాము? చెట్టును గట్టిగా కౌగులించుకుని ఆ చెట్టు నన్ను వదలట్లేదు అని చెప్తున్నాం. మనం కూడా నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళమే, కానీ తెలియదు మనకు. మనం మోక్ష స్వరూపులం అనేది తెలియక బంధాలను పట్టుకుని పిల్లలు, మనవళ్ళు, మనవరాళ్ళు, ముని మనవళ్ళు, ముని మనవరాళ్ళు, బంధువులు, స్నేహితులు,
పార్టీలు ఇవన్నీ తిరుగుతూ ఏం చేస్తామంటే అంతలోపల జీవితం అయిపోతుంది, అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి. మనము గనక మానసికంగా వీటిని త్యజించకపోతే, శ్రీనివాస్ చెప్తాడు ఎప్పుడు ఇది వదిలే అది వదిలే అని. నాకు 6000 కాంటాక్ట్స్ ఉన్నాయి ఫోన్ లోపల. ఏం దేడు దిమాకండి, ఆయన ఏం మాట్లాడతాడండి? 6000 కాంటాక్ట్లు రెంట్ వదులుతాం. మనం వదలకపోతే దేవుడు బలవంతంగా కోసి తీసుకెళ్లిపోతాడు. ఆ తాడు ఏదైతే ఉంటుందో ఫట్ ఒక్కసారి ఆ బంధం తెగిపోతుంది, అన్ని తెగిపోతాయి. అప్పటి వరకు ఏర్పరచుకున్నటువంటి బంధాలు, స్నేహితులు, ఈ కాంటాక్ట్లు, సెల్ ఫోన్లు, మీ ఫేస్బుక్, ఇవన్నీ కూడా. నా ప్రాణ స్నేహితుడు ఒక అతను కొన్నాళ్ళ కింద ఇదే ఒక 7-8 ఏళ్ల కింద మా ఫౌండేషన్ లో కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అన్నమాట. అతడి మరణానంతరం కూడా నేను అతని ఫేస్బుక్ అకౌంట్ ఇప్పటికి కూడా చూస్తూ ఉంటాను. చూస్తూ ఎప్పుడు బాధేస్తూ ఉంటుంది. అది చూసినప్పుడల్లా అందులోపల ఒక చిన్న ఫోటో పెట్టాడు అనమాట. మై డాటర్స్ ఆర్ట్ అని చెప్పేసి ఒక పిచ్చి గీతలు కొన్ని ఉంటాయి కదా, చిన్న పిల్లలు గీసినవి, అవి ఉన్నాయన్నమాట అందులోపల. అది తలుచుకున్నప్పుడల్లా నాకు మూడ్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. సో ఏంటి, బంధాలు ఎప్పుడు కట్ చేస్తాడో దేవుడు తెలియదు. 45-46 ఏళ్ళకే మా మిత్రుడు పరమపదించాడంటే ఆలోచించుకున్నా, అప్పుడే 10 years అయిపోయింది. నేను ఇంకా 4-5 ఏళ్ల కింద అంటున్నాను. సో కాబట్టి ఏంటంటే నివృత్తి మార్గం అన్నిటికంటే గొప్పది. సత్రం మఠం భోజనము, సత్రం నిద్ర అని అంటాం కదా, అది నిజంగా మంచిది. అందుకోసమే రోడ్ ట్రిప్స్ ఎందుకు వేయాలి మనము అంటే, అందుకోసమే అవి అలవాటు అవుతాయని. ఎక్కడ పడితే అక్కడ పడుకోవడం అలవాటు కావాలి, ఎక్కడ పడితే అక్కడ ఎంత బేసిక్ నీడ్స్ లోపల మనం ఉండగలమా లేదా అవి చూసుకోవాలి. అప్పుడు మనకేంటంటే జీవితంలో అన్ని యాంగిల్స్ మనకు తెలుస్తాయి. ఓహో, ఈ రోజు ఇంత ఆనందంగా ఉందా, ఇలా ప్రకృతిలో పడుకున్నాను, పైన నక్షత్రాలు కనిపిస్తున్నాయి, చక్కటి గాలులు ఇవన్నీ బాగున్నాయి, చక్కగా ఒక టెంట్ లోపల పడుకోండి, ఒక బయట పడుకోండి, ప్రకృతితోని మమేకం అవ్వండి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనం అనుభవిస్తున్న సుఖాలు ఏవి కూడా సుఖాలు కాదు. ఆ విషయాన్ని ఎంత తొందరగా అర్థం చేసుకోగలిగితే అంత తొందరగా నివృత్తి మార్గంలోకి రాగలుగుతాం. సంవృత వృత, ఈ వృతం అనే పదం ఇక్కడ ఆయన వదలడం లేదు. వృతము అంటే మళ్ళీ ఇక్కడ ఏమైతుందంటే కప్పేసినట్టుగా, ఇక్కడ వృత్తము అంటే ఇక్కడ ఏంటంటే కప్పేసినట్టు అనమాట. కప్పేయడం అంటే దేని నుంచి కప్పేశాడు? మనందరినీ కూడా ప్రకృతి ధర్మాల ద్వారా కప్పేశాడు. ప్రకృతి ధర్మాల ద్వారా కప్పేస్తే మనకేమైంది? మనకు అజ్ఞానంలో ఉండిపోతున్నాం. మనం అజ్ఞానంలో ఉండిపోవడం వల్ల ఏమైతుంది? మనకు మాయలో ఉన్నాము. మనకు ప్రకృతి సాత్విక, రాజసిక, తామసిక గుణాలను అందించింది, దీంట్లోనే కింద పడి కొట్టుమిట్టాడుతున్నాం. కాబట్టి అప్పచెప్పేశాడు మనల్ని, మూత మూసేశాడు ఆయన, మూత మూసేశాడు. సంవృతుడు ఆవరింపబడము, సంవృతము ఆవరింపబడము. అవిద్య వల్ల మనము మన యొక్క అసలు స్వరూపాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాము. అలా చేసింది ఎవరు? మళ్ళీ అది కూడా భగవంతుడే. భగవంతుడు గనక మన లోపల ఈ సాత్విక, రాజసిక, తామసిక గుణాలు ఇవ్వకుండా ఉండి కొద్దిగా తెలివిగా ఉంచుంటే, మనం కూడా సనక సనందన, సనత్ సుజాత, సనత్ కుమార లాగా వాళ్ళకి ఏమవుతుంది, స్టార్టింగ్ లో వాళ్ళని అంటాడు మీరు సృష్టి చేయండి అంటారు. వాళ్ళకి ఇంకా అప్పుడు ఈ సాత్విక, రాజసిక, తామసిక గుణాలు వాళ్ళ లోపల రావు. ఎందుకోసం అంటే వాళ్ళకి ఇంకా మాయా, మనుషులు, అందులోపల మిక్స్డ్ కాంబినేషన్స్ ఇంకా అక్కడ దాకా రారు కదా. వాళ్ళు ఏమంటారంటే వద్దొద్దు, మేము జ్ఞాన మార్గంలో ఉన్నాము, మాకు ఇలాగే బాగుంది అని చెప్పేసి వెళ్ళిపోతారు వాళ్ళు. సో మనం కూడా అలాగే ఉండేవాళ్ళం. కానీ భగవంతుడు ఓం సంవృతాయ నమః, ఓం సంవృతాయ నమః, మనని అజ్ఞానంలో కప్పేసినటువంటి భగవంతుడు. అందులోంచి బయటపడడం అనేటటువంటిది చాలా కష్టం. మరి ఎలాగా అంటే, భగవంతుడిని తెలుసుకోవాలంటే భగవంతుడు ఏమంటాడు? నా మాయ ఏదైతే ఉందో ప్రకృతి మాయ, దాని ఆధీనంలో మీరు అందరూ ఉన్నారు. కానీ నిజమైన భక్తులు దీన్ని దాటి బయటకు వస్తారని భగవంతుడే ఆల్టర్నేట్ మార్గం కూడా ఇచ్చాడు. సో కాబట్టి ఏంటంటే ఎవరైనా ఏమన్నా అంటే, సార్ నిజమే సార్ మాకు మాయ కమ్మేసింది అని అంటారు కదా. కాదు, మాయ కమ్మేసినా కూడా భగవంతుడి పైన నిశ్చలమైనటువంటి భక్తితోటి, అనన్యమైనటువంటి భక్తితోటి మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాం. మాయ అనేటటువంటి దాన్ని ఇలా సింపుల్ గా ఇలా ఓజోన్ పొరను పీల్చేసినట్టుగా చీల్చేసి వెళ్ళిపోవచ్చు పైకి, అంత సులభం. కానీ మనం ఏంటంటే ఆ పని చేయడానికి ఇష్టపడం, ఎందుకంటే మనకు కూడా మాయలోనే బాగుంది. అందువల్ల ఏం చేస్తాం, మనము ఆ స్థాయికి వెళ్ళడానికి మనం కూడా ఇష్టపడము. కాబట్టి ఆ మాయ రూపంలో మనం అందరినీ కప్పేసేటటువంటి వాడు ఓం సంవృతాయ నమః. ఎవరికైనా అర్థం కాలేదా అండి? అర్థమైంది సార్. ఓం సంప్రమర్ధనాయ నమః. మర్ధనం అంటే నాశనం చేయడం, బాగా ప్లాన్డ్ గా నాశనం చేయడం, చక్కగా సమ్యక్ అండ్ ప్రకృష్టంగా. సమ్యక్ అంటే చక్కగా, ప్రకృష్టంగా అంటే గొప్పగా, అంటే ఒక ప్రణాళిక బద్ధంగా నాశనం చేసేవాడు.
అంటే ఏమిటి? ప్రణాళికబద్ధంగా నాశనం చేయడం అంటే మనందరినీ నాశనం చేయడమే దేవుడు పనిగా పెట్టుకున్నాడనా? కాదు. రుద్ర రూపంలో, కాల రూపం లోపల ఆయన ఏం చేస్తున్నాడు? భగవంతుడే రుద్రుడు, భగవంతుడే కాలుడు. కాలుడు అంటే యమధర్మరాజు అనే ఒక మీనింగ్ వస్తుంది, భగవంతుడి యొక్క కాల స్వరూపం అని ఇంకో మీనింగ్ కూడా మనం తీసుకోవచ్చు. ఈ రెండు రూపాలలో మనని ఇక్కడ భూమి మీదే వదిలేసేయాలి, ఎప్పుడు మనని ఇక్కడి నుంచి ఈ శరీరాన్ని ఇక్కడ మనం వదిలేలాగా చెయ్యాలి అనేటటువంటిది డిసైడ్ చేసేది ఆయనే. అంటే ఎప్పుడు సృష్టి చేయాలి, ఎప్పుడు తన లోపల కలుపుకోవాలి అనేటటువంటి బాగా నశింపచేస్తాడు. వివిధ రూపాలలో ఉన్నటువంటి భగవంతుడు, రుద్రుడు, కాలుడు అనేవైతే చెప్పుకుంటామో ఆ రూపాల లోపల మనను నశింపచేసేవాడు. మన సమయం అయిపోగానే మనం శరీరాన్ని వదిలివేయవలసిందే. అలా చేసేటటువంటి వాడు కాబట్టి చక్కగా అది కూడా ప్లాన్ ప్రకారం అవుతుంది, అడ్డగోలుగా అవ్వదు. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మనకు కనిపించేటటువంటి యాక్సిడెంట్స్ కానీ, చిన్నపిల్లల మరణాలు కానీ, తర్వాత కొంతమంది ఆయుష్ తిరగకుండానే చనిపోయారేమో అని మనం బాధపడుతూ ఉంటాము. ఇవన్నీ కూడా దే ఆర్ ప్రీ ప్లాన్డ్. ఇవన్నీ కూడా వాళ్ళ పూర్వజన్మలు. కానీ మనకేమనిపిస్తుంది అంటే చిన్న పిల్లలు, కాస్త మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఏమన్నా అయినప్పుడు మనం చాలా బాధపడతాం, తట్టుకోలేము. కానీ అది కూడా ఒక ప్రీ ప్లాన్ అని ఇక్కడ తెలుస్తుంది. చక్కగా ప్లాన్ ప్రకారమే. మర్దన అంటే మీరు మర్డర్ అని గుర్తుంచుకోండి, టెంపరీగా. మర్దనం అంటే మర్డర్ అని గుర్తుంచుకోండి. ప్రా అంటే ప్లాన్ అని, సమ్ అంటే చక్కగా అని గుర్తుంచుకోండి. చక్కగా ప్లానింగ్ చేసి మర్డర్ చేశాడు దేవుడు. ఎందుకు చేస్తున్నాడు అంటే ఎవరి కర్మలకు అనుగుణంగా వారిని ఆ సమయం వస్తే తీసుకెళ్లాల్సిందే. ఇది మనం ఇంతకుముందు కూడా ఒకసారి తెలుసుకున్నాం. ఏది? ఒక లైన్ వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ గురించి తెలుసుకుంటూ, ఒక లైన్ లోపల చాలా మంది ఉన్నారు. ఎవడు కూడా లైన్ తప్పడానికి లేదు, లైన్ లో ముందుకెళ్ళడానికి లేదు, లైన్ లో వెనకెళ్ళడానికి లేదు. మనమంతా కూడా లైన్ కట్టాం. తెలీదు ఎప్పుడు వెళ్తాము అనేది తెలియదు. కొంతమంది 30 ఏళ్ల తర్వాత వెళ్ళొచ్చు, కొంతమంది 10 రోజుల్లోనే వెళ్ళొచ్చు, కొంతమంది 10 ఏళ్లలో వెళ్ళొచ్చు, కొంతమంది గంటలో పోవచ్చు. సో కాబట్టి దాని ప్లానింగ్ అంతా కూడా చేసి వారందరినీ కూడా మర్దనం చేసేటటువంటి వాడు భగవంతుడు. ఎవరికైనా అర్థమైందా? ఎవరికైనా అర్థం కాలేదా? సారీ. రూపంలో లయం చేసేది కూడా భగవంతుడే అని, అంతే కదా? లయం చేసేది భగవంతుడే. కాకపోతే ఇక్కడ మనకు మీనింగ్ వేరు. సంప్రమర్దన అంటే చక్కగా ప్లానింగ్ ప్రకారము మర్డర్ చేస్తాడు అని మీనింగ్ అన్నమాట. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక ప్రణాళిక బట్టి జరుగుతుంది. అది అదేదో హడావిడిగా లయం చేయాలి కాబట్టి చెయ్యాలి అని అనుకోడు ఆయన. ఆ లయం చేసుకునేది కూడా ఒక ప్రణాళిక బద్ధంగా, ఒక ప్లాన్ ప్రకారంగా ఇన్ని శ్వాసలు ఇచ్చాను, ఇన్ని శ్వాసలు వీడి తీసేసుకున్నాడు కాబట్టి ఇంకా నేను వీడిని తీసేసుకోవాలి. ఓకే, ఇంకా సార్ జయ శ్రీకృష్ణ సార్. సంప్రమర్దన అంటే ఓం సంప్రమర్దనాయ నమః, ఓం సంప్రమర్దనాయ నమః, ఓం సంప్రమర్దనాయ నమః. ప్రతి నామంని ఊహించుకుంటూ చెయ్యండి. చాలా మంచిగా అనిపిస్తుంది. ఒకరోజు చెయ్యండి మీరు, ఎంత బాగుంటుందో చూడండి. ఇంకేమన్నా ప్రశ్న? బేసిక్ మీనింగ్ సార్ సంప్రమర్దనాయన అంటే బేసిక్ మీనింగ్ నశింపజేసేవాడు, చక్కగా నశింపజేసేవాడు. మర్దనం అంటే బాగా కొట్టడం. సార్ ఇందులో కూడా కంస చాణూర మర్దనం అంటాం కదా సార్? ఎస్, మర్దనం. ఆ మర్దనమే సేమ్, అదే మర్దనం. ఆ మర్దనం ఈ మర్దనం ఒకటే. అంటే ఇప్పుడు మనకి అవ్యక్తం నుంచి ఎలాగా వచ్చామో అలాగే రివర్స్ రూపంలో మనం కలిసిపోతూ ఉంటాం కదా సార్ మరణం తర్వాత. అది కూడా వస్తుంది కదా సార్? అంటే ఇక్కడ నశింప చేయడము అంటున్నాడు కాబట్టి మనల్ని నశింపజేయడము. మోక్షం ఇవ్వడము అయితే రివర్స్ లో వెళ్తాం. మోక్షం ఇవ్వడం అయితే రివర్స్ లో వెళ్తాం. ఇక్కడ నశింపజేయడం అంటే మనకు ఏ సమయంలో మనం నశించాలో అంటే కర్మబద్ధంగా మనం నశింపజేస్తాడు. కానీ మోక్షం ఇవ్వడం అంటే ఇప్పుడు మీరు చెప్పిన రివర్స్ వెళ్ళడం అనేటటువంటి మోక్షం. సార్, సత్సంకల్పాలతో ముందుకు వెళ్తున్నప్పుడు జీవితం అప్పుడు ఆయుష్ పెరుగుతుంది అని అన్నారు కదండి. ఆయుష్ పెరగడం అంటే ఆయుష్ ఎవరికి పెరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయుష్ ఎవరికి పెరగదు. ఎందుకంటే మన ఆయుష్ ఎంతైతే అంత 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 ఫిక్స్డ్ అది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన శ్వాసలు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీరు శ్వాసలని కనుక తగ్గించుకుంటూ వెళ్తే మీరు కర్మలని, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ప్రారంభం. ఒకసారి అందరు జాగ్రత్తగా వినండి ఇది. ఓకే, అందరు గట్టిగా. ఈవిడ అడిగిన ప్రశ్నలో నాకు 2 కొత్త విషయాలు గుర్తొచ్చాయి, కొద్దిగా జాగ్రత్తగా వినండి.
జనరల్ గా ఏంటంటే మనము 100% ప్రారంధం అనుభవించడానికి పుడతాం. అందులోపల ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కొంత ప్రారంధము మనకు అనుభవించడానికి సమయం ఉండకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే శ్వాసలు. సో అదేమవుతుందంటే ప్రారంధం అని అనుభవించి తీరాల్సిందే, ఈ జన్మలోనే అనుభవించాలి. అనుభవించకుండా ఉంటే ఏమవుతుంది, వచ్చే జన్మకు అది ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వాలి. బలవన్మరణాలు కావచ్చు, ఆ విధంగా ఏమన్నా జరిగినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే ప్రారంధం మొత్తం తీరదు. అందుకే మనకు అంటారు కదా, ప్రారంధం తీరని వాళ్ళు పిశాచ రూపంలో ఉంటారంటారు. పిశాచ రూపం అంటే ఇప్పుడు నాకు రోజు రాత్రి కనిపించే తెల్ల దెయ్యాలు కావు. పిశాచ రూపం అంటే ఏంటంటే అలాగా ఏమి తెలియనటువంటి స్థితి లోపల, అంటే మోక్షం రానటువంటి స్థితి. ఉదాహరణకు చెప్పాలి అంటే 60,000 మంది సగరుని పుత్రులు ఎవరైతే ఉంటారో ఆ 60,000 మంది అటువంటి ఏమి దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉంటారు. వాళ్ళు పైకి వెళ్ళలేరు, కింద కొత్త జన్మ ఎత్తలేరు. అది పిశాచ రూపం అన్నమాట. సో కాబట్టి ఇక్కడ ప్రారంధం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది వచ్చే జన్మ కొంత ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అయితే ఆ ట్రాన్స్ఫర్ అవ్వకుండా మనం కనుక ఎక్కువ రోజులు బతకగలిగితే మనం ఏం చేయొచ్చు అంటే ఎక్కువ ప్రారంధాన్ని అనుభవించగలుగుతాం. చాలా మంది అకార్డింగ్ టు మన హిందూ ధర్మం ప్రకారం లేదు కదా సార్, ఎక్కువ రోజులు బతకాలి సుమారుగా 70 నుంచి 80% ప్రారంధాన్ని అనుభవిస్తాం. 70 నుంచి 80% ప్రారంధాన్ని అనుభవిస్తాం. మరి 100% ప్రారంధం అనుభవించాలంటే ఏం చేయాలి అంటే మనం అక్కడ ఎన్ని సంవత్సరాలు జీవిస్తాము అనేది ఉండదు, ఎన్ని శ్వాసలు తీసుకున్నాము అనేటటువంటిది ఉంటుంది అనమాట. ఎన్ని శ్వాసలు తీసుకున్నావు నువ్వు, ప్రతిరోజు మెల్లగా శ్వాసలు తగ్గిస్తూ నిశ్చల స్థితికి తీసుకొస్తే 200, 300 ఏళ్ళు, 400 ఏళ్ళు కూడా బతకచ్చు. సో కాబట్టి ఏమవుతుందంటే శ్వాసల యొక్క నియంత్రణ ద్వారా మన జీవితం యొక్క డ్యూరేషన్ ఏదైతే ఉంటుందో అది పెంచుకోవచ్చు. ఈ పాయింట్ కొద్దిగా కొత్తది కాబట్టి అందరికీ చెప్పాను, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకుండా. కన్ఫ్యూజ్ అనిపిస్తే వదిలేయండి, కన్ఫ్యూజ్ అవ్వకపోతే చక్కగా అర్థమైంది సార్ అంటే ఓకే. అంటే దేవుడు 1,00,000 శ్వాసలు ఇచ్చాడు అనుకోండి, మీరు ఫాస్ట్ గా యూజ్ చేస్తే 10 ఏళ్లలో అయిపోతాయి, స్లోగా యూజ్ చేస్తే 50 ఏళ్ళు, ఇంకా స్లోగా యూజ్ చేస్తే 90 ఏళ్ళు. ప్రాణాయామం చేసి చక్కగా కనుక దాన్ని నిశ్చల స్థితిలో పెట్టుకుంటే 120 ఏళ్ళు, 150 ఏళ్ళు కూడా బతకగలుగుతారు. బతికిన ప్రారంధం అప్పుడు ఏమవుతుంటే చక్కగా వాళ్ళకి ఎంతైతే అనుభవించాలో అదంతా పూర్తిగా అనుభవించగలుగుతారు. వాళ్ళు ఎంతైతే ఎందుకంటే మనం అందరం కూడా 70-80% మాత్రమే మన ప్రారంధాన్ని అనుభవించగలుగుతాం. మిగతాది వచ్చే జన్మకు ట్రాన్స్ఫర్ అవ్వాల్సిందే, తప్పదు. ముఖ్యమైనటువంటివి 90% అనుభవించడానికే ప్రయత్నం చేస్తాం మనం. కానీ ఏమవుతుందంటే శరీరం సహకరించదు, శ్వాసలన్నీ తీసేసుకున్నాం. కాబట్టి శ్వాసలను ఎంత వీలైతే అంత తగ్గించేసి శ్వాసను నిశ్చల స్థితికి తేవడం యోగ స్థితి. ఆ స్థితికి చేయడం కోసమే మనము ప్రాణాయామంలో గాని తర్వాత ఈ క్రియాయోగ ఇవన్నీ చేయడంలో ఏమవుతుందంటే అలా శ్వాసని నిశ్చల స్థితికి తెచ్చుకోవడం అనేటటువంటిది ఇంపార్టెంట్. మనము హిమాలయాల్లో యోగుల గురించి చెప్పుకున్నప్పుడు కూడా ఈ మాటను చెప్పాం. ఏమనంటే అక్కడ హిమాలయాల్లో యోగులు శరీరం పాడవకుండా ఉండడం కోసమని చలి ప్రదేశాలలో ఉంటారు. చలి ప్రదేశాలలో శరీరం పాడవదు, అంటే ఫ్రిడ్జ్ లో పెట్టినట్టుగా ఉంటుంది. అక్కడ ఒక బాడీ ఉందనుకోండి, ఆ బాడీ జీవితాంతం అక్కడ బాడీ లాగానే ఉంటుంది. ఇంకా అది పాడయి కుళ్ళిపోయి అట్లా ఉండదు అనమాట. ఐస్ బాక్స్ లో పెడతారు కదా, అలా ఉంటుంది అనమాట. ఎముకల రూపంలో అయిపోవడం అట్లా ఉండదు. అదొక అడ్వాంటేజ్. రెండవది ఏంటంటే శ్వాసను తగ్గించుకుంటూ వెళ్తారు. మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయొద్దు, దయచేసి మీకు దండం పెడతా, ప్రాక్టీస్ చేయొద్దు. మీరు నాకు గురుదక్షిణ ఇచ్చేటట్టే ఉన్నారు. సో అది చేయకండి, అలా చేయకండి ఎవరు ప్రాక్టీస్. ఎందుకంటే ఇది చాలా ప్రమాదంతో కూడుకున్నటువంటి పని. మంచి సరైనటువంటి పద్ధతిలో చేసి ఆ పరిణతి వచ్చాక చేయడం అనేటటువంటిది యమ నియమాలు సరిగా పాటించిన వాళ్ళు చేస్తే అది వేరు. అవి లేకుండా ఇవి చేస్తే ఉల్టా అయ్యే ఛాన్స్ ఉంది. ఎనీవే, సో ఇప్పుడు ఆవిడ అడిగిన ప్రశ్నకు జవాబు ఏంటంటే, ఒకసారి మీ ప్రశ్న చెప్పండి సుమిత్ర గారు. వయసు పెంచుకోవచ్చు. జవాబు దొరికిందా మీకు? అంటే ఇది వరకు మీరు సంకల్పంతో ఇంకా జీవితాన్ని పెంచుకోవచ్చు మంచి చేయడం వల్ల అని అన్నారు కదండి. జీవితం పెంచుకోవడం అంటే ఇది ఇప్పుడు నేను చెప్పింది. జీవితం అంటే జీవితాన్ని పెంచుకోలేము సంకల్పం ద్వారా. మనం చేసేటటువంటి ఈ శ్వాసల ద్వారా జీవితాన్ని పెంచుకోవచ్చు. జీవితం అంటే కాలం, మనం ఎన్నాళ్ళు బతుకుతాము అనేటటువంటిది పెంచుకోవచ్చు. అది సంకల్పం ద్వారా రాదు, ప్రాణాయామం ద్వారా వస్తుంది. ఓకే, ఓకేనా? ఓం అహస్సంవర్తకాయ నమః. అహహ అంటే పగలు, వర్తక అంటే వర్తింపజేయడము, ప్రవర్తింపజేయడము, ప్రవర్తన అని విన్నారు కదా, అదనమాట. అహహ అంటే అహోరాత్రులు అంటారు కదా, అహహ అంటే పగలు అని చెప్పేసి. ఓకే, అహహ. ఓకే,
సంవర్తక. వర్తక అంటే వర్తిల్లేలాగా చేయడము. ప్రవర్తన అని విన్నారు కదా మీరు. వాడి ప్రవర్తన అంటే వాడు చేసే పద్ధతి అని. ఆ ప్రవర్తన అంటే చక్కగా పనిచేయడం, వాడి యొక్క కరెక్ట్ ఐడెంటిటీ ప్రవర్తన. ఇక్కడ వర్తన. వర్తన అంటే చేయింపబడము, వర్తింప చేయువాడు, దినమును వర్తింప చేయువాడు. ఎవరండి దినంని సక్రమంగా దినాలు వచ్చేలాగా చేసేటటువంటి వాడు? దినము చక్కగా వచ్చేలాగా చేసేవాడు ఎవడు? సూర్యుడు. సూర్య రూపం లోపల సక్రమంగా దినములు రాత్రులు వచ్చేటటువంటి వాడు, ప్రవర్తింపజేసేటటువంటి సూర్య రూపంలో ఉన్నటువంటి భగవంతుడు కూడా ఆయనే. అంటే సూర్యుడిలో ఉన్నటువంటి ప్రకాశము నేనే అని చెప్పేసి ఏదైతే మనకు ఆయన భగవంతుడు చెప్పాడో అది ఇక్కడ మరొకసారి చెప్తున్నాడు అన్నమాట. అంటే భగవంతుడు సూర్యుడు రూపంలో ఈ ప్రపంచం అంతా కూడా దినములు సరిగా పనిచేసేలాగా చేస్తున్నాడు. ఇప్పుడు ఏదైతే మనం గామావిష్యతి భూతాని అక్కడ ద్వావినౌ పురుషో లోకే కాదు అదేంటి చెప్పండి ఒకసారి. సూర్యుడిని నేనే అని చెప్పి చెప్తాడు 15వ అధ్యాయంలో. అదేనా? చంద్రుడు. సో అది చంద్రుడు. ఆదిత్యానామహం విష్ణుః 15వ చాప్టర్. ఎనీవే వదిలేయండి. అక్కడ కూడా చెప్పేది ఏంటంటే భగవంతుడు నేను సూర్యుడినై ఉన్నాను అని చెప్పాడు. సూర్యుడిలో ఉన్నటువంటి ప్రకాశము నేనే. చంద్రుడిలో ఇప్పుడు ఇందాక మనం ఏదైతే తెలుసుకున్నామో చంద్రుడి రూపంలో ఉండి ఔషధాలను పోషించేది కూడా నేనే, భూమిని ధరించేది కూడా నేనే అని చెప్పాడు కదా. ఆ సూర్యుడిది ఇక్కడ మళ్ళీ మనకు విష్ణుమూర్తి రూపం లోపల మనకు విష్ణు సహస్రనామం లోపల తెలియజేస్తున్నాడు. ఏమని? సక్రమంగా దినాలు రావాలి, సక్రమంగా దినములను ప్రవర్తింప చేసేటటువంటి సూర్య రూపము భగవంతుడు అని చెప్పి. అంటే మనకు రాత్రి పగలు ఏవైతే జరుగుతున్నాయో ఈ చక్రంని చక్కగా ప్రవర్తింపబడేలాగా చేసేటటువంటి వాడు భగవంతుడు అని. అర్థమైందా అండి? నతద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. కరెక్ట్. అక్కడ అంటే ఎవరు వీటిలో ఉన్నటువంటి వీళ్ళందరూ స్వయం ప్రకాశులు కాదు. వాటందరినీ కూడా ప్రకాశింపజేసేది నేనే. అంటే దినము రాత్రి ఇవన్నీ సరిగా వచ్చేలాగా ప్రవర్తింపజేసేటటువంటి ఓ భగవంతుడా అని చెప్పి ఇక్కడ మీనింగ్ అన్నమాట. క్లియర్? తర్వాత వహిని. వహిని అంటే అగ్గి. అంటే ఏ అగ్గిని పడితే ఆ అగ్నిని నేను సిగరెట్స్ మోజు చేసుకుంటాను. వహిని ఏదయ్యా అని అంటే అప్పుడు జనాలు మనం చూసి ఏమనుకుంటారు? ఇది కొద్దిగా ప్రాబ్లం ఉందని చెప్పి తెలుసుకుంటారు. ఏమనుకుంటారు? కొద్దిగా ప్రాబ్లం ఉంది, నాకు సిగరెట్ వెలిగించుకోవాలి, వహిని కావాలి అన్నారు అనుకోండి, వీడికి ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పి అనుకుంటారు. కాబట్టి ఇక్కడ వహిని అంటే ఏంటంటే, వహిని అంటే అగ్ని అయినప్పటికీ కూడా అగ్ని ఎందుకు గొప్పది? మనము వేదాలలో నేర్చుకున్నాం. ఋగ్వేదంలో ఏమని నేర్చుకున్నాము? అగ్నిం పురోహితం అని చెప్పేసి అగ్నితోటే మన వేదం స్టార్ట్ అయింది. అగ్నినే పరబ్రహ్మ రూపంలో మొట్టమొదటిసారిగా మనము చూసినది. పరబ్రహ్మ స్వరూపాన్ని ధరించినటువంటిది ఎవరు? అగ్ని. అగ్నిం ఈలే పురోహితం అని చెప్పేసి చెబుతూ అందరికీ కూడా హితాన్ని కలిగించే అగ్నివి నువ్వు. అగ్ని అంటే అక్కడ పరబ్రహ్మ. ఇక్కడ వహిని అని చెప్పేది కూడా అదే. ఇక్కడ వహిని అనేది ఏంటంటే వాహకంగా తీసుకెళ్లేవాడు. వాహకం అంటే ఏంటి? క్యారియర్. ఏం క్యారీ చేస్తాడు? మనం ఇచ్చినటువంటి హవిస్సులన్నీ కూడా తీసుకుని ఇలా మిగతా దేవతలందరికీ కూడా ట్రాన్స్ఫర్ చేసేటటువంటి వాడు. అగ్ని రూపం లోపల దేవతలందరికీ కూడా హవిస్సులు ఇచ్చేటటువంటి అగ్ని ఏదైతే ఉందో అది ఇక్కడ వహిని అని చెప్పేసి అంటారు. అంటే భగవంతుని మనము అగ్ని రూపంలో పూజించాం. అంతకుముందు సూర్యుడి రూపంలో అన్నాము, ఇప్పుడేమో వహిని రూపంలో. వహిని అంటే మళ్ళీ మనం అగ్నిని పరబ్రహ్మగా భావించాము కాబట్టి అగ్ని అన్న విష్ణుమూర్తి అన్న వేరు కాదు. ఓం వహ్నై నమః, ఓం వహ్నై నమః, ఓం అహస్సంవర్తకాయ నమః. అంటే సూర్యుడు ఆయనే, అగ్ని రూపంలో ఉన్నది కూడా ఆయనే. మరి తర్వాత ఏమొచ్చింది? ఓం అనిలాయ నమః. అనిలాయ, అనిలము అంటే రకరకాల మీనింగ్ ఉన్నాయి యాక్చువల్ అనిలంకి. ఒకటేమో మనకందరికీ తెలిసినటువంటి వాయు రూపం, సరే. ఇంకోటి ఏంటంటే నిలయం లేనివాడు. ఇది మనము అనికేత అని చెప్పేసి మనము భగవద్గీతలో తెలుసుకున్నాం, ఓకేనా? సో అనికేత అని చెప్పేసి 13వ అధ్యాయంలోనో ఇక్కడ 12లోనో తెలుసుకున్నాం. 12లో అనికేతుడు అని. సో అలాగా నిలయం లేనటువంటి వాడు, ఆది లేనటువంటి వాడు అనేది అనాదిత్వాద్ అనిలాహ. అంటే ఆది లేనటువంటి వాడు,
ఆది లేనటువంటి వాడు ఈయన. అంటే సులువుగా తెలియబడినటువంటి వాడు. వాయు రూపంలో ఉంటాడు కాబట్టి మనకు సులువుగా తెలియబడడు. అది కాక మన అందరికి ప్రాణం ఇచ్చేటటువంటి వాడు కూడా అనిల అని చెప్పేసి మనము సమీరణహ అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. దాని అర్థం కూడా అంటే ఇక్కడ వాయు రూపంలో, ఇంతకంటే ముందు అగ్ని రూపంలో, ఇంతకంటే ముందు సూర్యుడి రూపంలో, ఈ విధంగా మనకి అంతకు ముందు చూసుకున్నట్లయితే మనకు సంప్రమర్దన రుద్రుడు రూపం లోపల, అంతకంటే ముందు సంవృత ఈ ప్రపంచం మొత్తాన్ని కప్పేసినటువంటి సూర్యుడు కూడా అవ్వచ్చు. అందుకే సూర్యుడిని ఏమంటారు? పోషణాయ నమః ఏమంటారు చెప్పండి? అది వైవస్వతం. వైవస్వతం అంటే ఇది కప్పడం. వైవస్వతం అంటే ఆ వైవస్వతం అన్నా కూడా అదే. సో ఒకసారి సూర్యుడి రూపంలో ఇలా మనకు చూసినట్టయితే ఈ శ్లోకం లోపల రకరకాల దేవతలను కవర్ చేశారు అని చెప్పేసి అనిపిస్తుంది మనకు. ఓకే, ఇప్పుడు మనకేంటి, ఒకటేమో కప్పినప్పుడు సూర్యుడు అన్నట్టు అనుకున్నాము, తర్వాత నెక్స్ట్ సంవృత అన్నప్పుడేమో మనకు కప్పినట్టు అజ్ఞానంతో మనం కప్పినట్టు అనుకున్నాము, సంప్రమర్దన అన్నప్పుడు రుద్రుడు కాలుడు అనుకున్నాము, సంవర్తక అన్నప్పుడు సూర్యుడు అనుకున్నాము, వహిని అనుకున్నప్పుడు అగ్ని రూపంలో పూజించాడు అనుకున్నాము, అనిలహ అన్నప్పుడేమో వాయు రూపంలో. అంటే ఇలా రకరకాల రూపం లోపల పరబ్రహ్మని మనం చూస్తున్నాము. క్లియర్? ఏమన్నా డౌట్ ఉందా? వాయువు అన్ని చోట్ల వ్యాపించి ఉంటుంది కాబట్టి వాయువుని ఏమంటారు? నిలయం లేదు, ఒక దగ్గర ఉంది అని చెప్పి చెప్పడానికి లేదు. అనిలహ ఒక దగ్గర నిలయం లేదు, ఆది లేనటువంటిది, ఎక్కడి నుంచి మొదలైంది అనేటటువంటిది తెలియదు. అదే విధంగా ప్రాణాన్ని కూడా మన లోపల సమీరణ ఏదైతే చెప్పుకున్నామో అదే అర్థాన్ని ఇక్కడ కూడా తీసుకోవచ్చు అన్నమాట. చివరి నామము ఓం ధరణీధరాయ నమః. ఓం ధరణీధరాయ నమః. భూమిని ధరించాడు. ఏ రూపంలో ధరించాడు? ఆదిశేషుడు రూపం లోపల, వరాహ రూపం లోపల ధరించాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇంకొక మీనింగ్ ఏంటి? ఈ ధర్మాన్ని కూడా మొత్తం ధరించేది భగవంతుడే. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ధర్మాన్ని ధరించినది ఈ భూమి మొత్తాన్ని కూడా ఆదిశేషువు ఎవరైతే మోస్తూ ఉన్నారు తన 1000 పడగల మీద అని చెప్పేసి తెలుసుకున్నామో అది భగవంతుడే. వరాహస్వామి రూపం లోపల భూమిని తన కోరల పైన నిలబెట్టాడు. అందువల్ల కూడా ఈయనని ధరణీధర. ధరణి అంటే భూమి, ధర అంటే ధరించిన వాడు, ధరణిని ధరించినటువంటి వాడు అనేటటువంటి అర్థము. ఎవరికైనా డౌట్ ఉందండి? ఒకసారి మళ్ళీ మొత్తం చెప్తాను, రివిజన్ చేస్తాను. ఒక్కసారి ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, లేకపోతే మొత్తం మొదటి నుంచి ఒకసారి చెప్పుకుందాం. ధరణిని ధరించేవాడు అంటే అంటే ధరణిని మోసేవాడు అంతేనా? అదే భూమిని మోసేవాడు. ఓకే, ఇవాళ మనం తెలుసుకున్నటువంటి నామములు ఏమని తెలుసుకున్నాం మనం ఇవాళ? మొట్టమొదటి నామం ఏంటి? ఓం ఆవర్తనాయ నమః. ఓం ఆవర్తనాయ నమః. ఆవర్తనం అంటే రొటేషన్స్. అంటే ఈ ప్రపంచం లోపల రకరకాల ఇది సృష్టి స్థితి లయ కావచ్చు, సుఖము దుఃఖము కావచ్చు, ఋతువులు కావచ్చు, ఇవన్నీ కూడా కాలచక్రాన్ని తిప్పేటటువంటి భగవంతుడు ఎవరైతే ఉన్నాడు ఆవర్తనుడు అని చెప్పేసి అంటాం. ఓం నివృత్తాత్మాయ నమః. నివృత్తాత్మ, నివృత్తి మార్గం గురించి చక్కగా చెప్పుకున్నాము. భగవంతుడు బంధరహితుడు. భగవంతుడికి బంధాలు, ఈ భవ బంధాలు ఏవి ఉండవు అన్నమాట. భగవంతుడు ఎవరి కర్మఫలాలు వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. కాబట్టి తను నివృత్తి మార్గంలో ఉన్నాడు. నివృత్తి మార్గంలో ఉండే వాళ్లకు ఆత్మస్వరూపుడై కూడా ఉన్నాడు. నివృత్తి మార్గము ఆయన మార్గము అని చెప్పి చెప్పడం మనకు నివృత్తాత్మ. సంవృత నమః. చక్కగా మన ఒక వృత్తంలో పెట్టినట్టుగా పెట్టేశాడు అనమాట. అందరినీ కూడా కవర్ చేసేశాడు. దేంతో కవర్ చేశాడు? మాయలో కవర్ చేశాడు. ప్రకృతి అనేటటువంటి మాయ పెట్టేసి కవర్ చేశాడు. కానీ కేవలం భక్తులు మాత్రం ఈ మాయను ఛేదించుకుని, ఏ విధంగానైతే మన పువ్వులు ఉంటాయి కదా, ఈ పద్మం ఉంటుంది కదా, అది ఇలా నీళ్ళలోంచి ఇలా ఛేదించుకుని బయటకు వస్తుంది. అలా మనం కూడా ఈ మాయ అనేటటువంటి అడ్డుగోడ సంవృతం ఏదైతే ఉందో దాంట్లోంచి మనం చొచ్చుకుని బయటకు వచ్చి భగవంతుడిని తెలుసుకోగలుగుతాము, మనకు నిజమైనటువంటి భక్తి ఉంటే. సంప్రమర్దన అంటే ఏ ధర్మానికి తగ్గట్టుగా ఆ ధర్మం. అంటే ఎవరినైతే తను నశింపజేయాలో చక్కగా నశింపజేయడం అంటే ఏంటి? ఎవరి సమయం వచ్చినప్పుడు ఎవరి కర్మకు అనుగుణంగా ఎన్ని శ్వాసలు తీసుకున్నాడో కౌంట్ చేసి శ్వాసలు అయిపోగానే తనను నశింపజేసేలాగా చేసేటటువంటి వాడు. ఇక్కడ ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్ లేదు, ఏ రకమైనటువంటి అడ్వాన్స్మెంట్ ప్రీపోన్మెంట్ అట్లా ఏమీ ఉండవు. వారి శ్వాసలు, ఎన్ని శ్వాసలు నువ్వు కన్జ్యూమ్ చేసావు వాటిని బట్టి నువ్వు పైకి వచ్చేసేయాలా, ఇక్కడే ఉండాలా తెలిపేటటువంటి వాడు. అహ సంవర్తక అంటే అహహ అంటే మనం ఏమనుకున్నాము? సూర్యుడు, పగలు అని అనుకున్నాం.
ఈ పగలు రాత్రి చక్కగా ప్రవర్తించేలాగా చేసేవాడు. వర్తక సంవర్తక, చక్కగా ప్రవర్తించేలాగా చేసేటటువంటి వాడు, అంటే రాత్రి పగలు ఏర్పడేలాగా చేసేటటువంటి వాడు. వహిని అంటే అగ్ని స్వరూపము. మనం అనుకున్నట్టుగా వేదాలలో మొట్టమొదటిది అగ్ని అని చెప్పేసి తెలుసుకున్నాం కదా. అగ్నిని పరబ్రహ్మగా పూజించడంతో మనం వేదం ప్రారంభించుకున్నాం. ఆ అగ్ని ఇక్కడ వహిని అంటే ఏంటంటే వాహకముగా ఉపయోగపడేది. వాహకం అంటే ఏంటి? క్యారియర్. ఎవరైతే మీరిచ్చే హవిస్సులను యజ్ఞంలో తీసుకుని ఏ దేవతలు, ఇది ఎవరిది అట్లా చూస్తాడు, ఇది ఇంద్రుడికి ఇవ్వాలి, ఓ ఇంద్రుడా ఇది నీకు వచ్చింది, చూస్తావా ఇది అశ్విని దేవతలు మీకు వచ్చింది, ఇది విష్ణుమూర్తి నీది అని చెప్పేసి తీసుకునేవాడు. తీసుకుని వాళ్ళందరికీ అందించేవాడు అనమాట. అలాగా అందరి యొక్క ఈ హవిస్సులను తీసుకెళ్లి వాళ్ళకు అందించేవాడు కాబట్టి వహిని అగ్ని రూపంలో తీసుకుని వాటన్నింటినీ కూడా అందిస్తాడు. అందుకే మనం అన్ని కూడా హోమగుండంలో వేసినప్పుడు అగ్ని తీసుకుని వాళ్ళకి సమర్పిస్తాడు. మనకి ఎలా తెలుసు వాళ్ళకి ఇచ్చాడో లేదో? ఇచ్చాడని అనుకుంటాం అంతే. మనం మన గ్రంథాలు చెప్పినట్టుగా మనం ప్రవర్తించి అందులోపల అన్ని వేస్తే ఏంటంటే ఎవరెవరికి అందాలో వాళ్ళకి అందే బాధ్యతకి ఆయన మీద వదిలేస్తాం అనమాట. తర్వాత అనిలహ అంటే ఏంటంటే నిలయం లేనటువంటి వాడు. అనికేతుడు భగవంతుడికి ఆది లేదు. భగవంతుడు అనేటటువంటి వాడు ఎవరైతే ఉంటాడో వాయు రూపంలో ఉంటాడు కాబట్టి సులువుగా తెలిసేటటువంటి అవకాశం లేదు. వాయు రూపంలో ఉంటాడు కాబట్టి శరీరం అంతా కూడా వ్యాపించి ఉన్నాడు. సమీరనహ అనేదైతే తెలుసుకున్నామో ఆ విధంగా భగవంతుడు అంతటా కూడా వ్యాపించి ఉన్నాడు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. చివరి నామము ధరణీధర, భూమిని ధరించినటువంటి వాడు. ఏ రూపంలో ధరించాడు? ఆదిశేషు రూపం లోపల ధరించాడు. తర్వాత భగవంతుడు వరాహస్వామి రూపం లోపల కూడా ధరించాడు. ఈ విధంగా మనం ఇంకొక శ్లోకాన్ని చేసుకున్నాము. వీటి తత్వ చింతన ఈ 2 శ్లోకాల యొక్క అవతారాలు ఏవైతే ఉంటాయో ఆ అవతారాలకు తగ్గటువంటి వర్ణన. అంటే దీన్నే శివుడికి ఎలా చెప్పాలి, దీన్నే విష్ణుమూర్తికి ఎలా చెప్పాలి, దీన్నే మీకు తోచిన నరసింహస్వామి ఆంజనేయ స్వామిని ఎగ్జాంపుల్ గా తీసుకుని వారికి ఎలా చెప్పాలి, ఇవన్నీ కూడా మనము వచ్చే వారం తెలుసుకుందాం. ఈ 2 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 శ్లోకాలు ముందు ధ్యాన పద్ధతి లోపల అందరూ చక్కగా చేసుకోండి. ఎక్కడి నుంచి చేయాలి మనము ధ్యానము? మనకు ఓం అగ్రణ్యే నమః నుంచి ప్రారంభించండి. ఓం అగ్రణ్యే నమః, ఓం గ్రామణ్యే నమః, ఓం శ్రీమతే నమః, ఓం న్యాయాయ నమః, ఓం నేత్రే నమః, ఓం సమీరణాయ నమః, ఓం సహస్రమూర్ధనే నమః, ఓం విశ్వాత్మనే నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపదే నమః, ఓం ఆవర్తనాయ నమః, ఓం నివృత్తాత్మనే నమః, ఓం సంవృతాయ నమః, ఓం సంప్రమర్ధనాయ నమః, ఓం అహస్సంవర్తకాయ నమః, ఓం వహనయే నమః, ఓం అనిలాయ నమః, ఓం ధరణీధరాయ నమః. ఈ నామములు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిది ముందు బేసిక్ అర్థం మనం తెలుసుకున్నాం. ఈ బేసిక్ అర్థంలో ఈ నామములు, ఈ 2 శ్లోకములలో ఉన్నటువంటి నామములలో ఏది మీకు తెలియకపోయినా ఒకసారి చెప్పండి. వీటిని విష్ణుమూర్తి రూపంలోను, శివుడి రూపంలోను, ఇంకా మీకు తోచినటువంటి ఏదో ఒక అవతార రూపం లోపల మళ్ళీ మనం డీటెయిల్ గా నేర్చుకుందాం వచ్చే వారం. ఇవి అర్థం, ఇప్పుడు ఈ బేసిక్ మీనింగ్స్ ముందు అర్థమయ్యాయా లేదా ఒకసారి చెప్పండి. ఏ నామమైనా పర్వాలేదు వీటి లోపల. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ. ఆహా సంవర్తనాయ నమః అదొక్కసారి చెప్పరా? అహోరాత్రులు అని విన్నారా అండి? అహోరాత్రులు అనే మాట విన్నారా? అహహ అంటే డే టైం. ఓకేనా? క్లియర్? అహహ అంటే డే టైం అని మీనింగ్. వర్తక సంవర్తక అన్నాడు. వర్తక అంటే వర్తింపజేసేయడము. వర్తింపము అనే మీకు ఎలా అర్థం చేసుకుంటారంటే ప్రవర్తన అనేటటువంటి పదం ఉపయోగించుకోండి. ప్రవర్తన అంటే ఏంటి? వాడు చేసే పని. ప్రవర్తన. శ్రీనివాస్ ప్రవర్తన ఇలా ఉంది అంటే వాడు ఎప్పుడు ఇలాగే చేస్తాడు. శ్రీనివాస్ వర్తన ఇలా ఉంది అంటే తను ఇలా పని చేస్తాడు. శ్రీనివాస్ ప్రవర్తన ఇలా ఉంది అంటే వాడు ఎప్పుడు చేసే పని ఇది. ప్రవర్తన అంటే ప్రకృష్టంగా అని. ఇక్కడ మనకు సంవర్తక అన్నాడు కాబట్టి మనకు అహ సంవర్తక అంటే పగలుని చక్కగా, సంవర్తక ప్రవర్తక అనకుండా ఇక్కడ ఏమన్నాడు? అంటే సమ్యక్ చక్కగా వర్తింపచేసేలాగా చేయడము. పగలుని చక్కగా ప్రవర్తింపజేసేవాడు అని అర్థం. అంటే పగలు ఎలా వస్తుంది మనకు? సూర్యుడి రూపంలో వస్తుంది. సో సూర్యుడి రూపంలో ఉండి పగలు రాత్రి జరిగేలాగా చూసేటటువంటి వాడు భగవంతుడు. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. ఇంకా ఈ నామంలో ఏ ప్రశ్న ఉన్నా అడగండి.
ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి నామములలో ఏ ప్రశ్న ఉన్నా అడగండి. వీటన్నింటిది మళ్ళీ మనము విష్ణుమూర్తి రూపం లోపల, శివుడి రూపం లోపల, మీకు తెలిసినటువంటి అవతారాల రూపంలో ఇవన్నీ కూడా మళ్ళీ వచ్చే వారం తెలుసుకుందాం. రేపు అందరికీ తెలిసినట్టుగానే రేపు మధ్యాహ్నము 3 గంటలకు మనకు మణిద్వీప వర్ణన కొత్త ప్రవచనం ప్రారంభం అవుతుంది. రేపు కంప్లీట్ బేసిక్స్ అంటే హిందూ ధర్మం బేసిక్స్ నుంచి మీ అందరికీ ఆల్రెడీ నా ప్రవచనాలు కొన్నాళ్ళుగా వింటున్నారు కాబట్టి మీకు తెలుసుండొచ్చు. అక్కడ కొద్దిగా హడావిడి పెట్టి కొత్త వాళ్ళని కన్ఫ్యూజ్ చేయకండి. నేను ఎవరైనా నా పాత స్టూడెంట్స్ చెప్పండి అని అంటేనే చెప్పండి. ఎందుకంటే అందులోపల ఒక 60-70% పైన మీకు తెలిసి ఉంటాయి. మణిద్వీపం గురించి చెబుతున్నంతసేపు పర్వాలేదు. తర్వాత నేను ఏవైతే చెబుతూ ఉంటానో ఫండమెంటల్స్ ఫర్ హిందూ ధర్మ, ఆ మణిద్వీపాన్ని అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి పంచకోశాలు, చక్రాలు, దశ మహావిద్యలు ఇవన్నీ చెబుతున్నప్పుడు కొద్దిగా కామ్ గా ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ మనం కొంత రకరకాల ప్రవచనాలలో తెలుసుకున్నాం. అలాగే ఏమన్నా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు లాంటివి చెప్పినా, ఇంకేమన్నా చెప్పినా కూడా కొద్దిగా హడావిడి పడకండి. ఈ ప్రవచనం మీ అందరికీ కూడా ఎలా ఉపయోగపడుతుంది అంటే ఇన్ని రోజుల్లో మనం నేర్చుకున్న చాలా విషయాలని చక్కగా ఒక క్యాప్సూల్ లాగా తీసుకెళ్తాం. ఎందుకంటే మణిద్వీపము అనేటటువంటిది అదొక పరమపదాన్ని చేరుకునేటటువంటి మార్గం. ఇప్పుడు ఎలా అయితే మనం ధ్యానం లోపల సహస్రారానికి చేరుకుంటామో అదే విధంగా మణిద్వీపానికి చేరుకుంటారన్నమాట. ఆ మణిద్వీపానికి చేరుకోవడము, ఆ లేయర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చెప్పాలంటే కొన్ని ఫండమెంటల్స్ అవసరం అవుతాయి, కొన్ని బేసిక్స్ అవసరం అవుతాయి. అంతేగాని డైరెక్ట్ గా ఓకే ఇక్కడ 6 సముద్రాలు ఉన్నాయి, 7 వలయాలు ఉన్నాయి, ఈ కంచుకోట ఉంది, ఈ ద్వీపం ఉంది, ఆ ద్వీపం, ఇవన్నీ చెప్పడం అలా కాదు. మనం అది చెప్తాం ఎలాగో, కానీ దాని అసలు అర్థం ఏంటి అనేది చక్కగా చాలా వివరంగా కొన్ని వారాల పాటు తెలుసుకుంటాము. రేపు మాత్రం ఉపోద్ఘాతము 3 గంటలకు ఉంటుంది. అందరూ 5 నిమిషాల ముందే, ఎప్పట్లాగే మనం ఈ మధ్య ప్రతి ప్రవచనం కూడా 5 నిమిషాల ముందే ప్రారంభించుకుంటున్నాము. మీరందరూ కూడా అలా 5 నిమిషాల ముందే తప్పకుండా జాయిన్ అవ్వండి. ఇవాటివి ఇంకా కూడా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. మీరు ప్రశ్నలు అడగకపోతే నేను అడగాల్సి వస్తుంది. ఉన్నారండి సూర్యుడా విష్ణుమూర్తి అండి? ఈ కల్పంలో దేవుడు ఎవరు? ఈ కల్పంలో విష్ణుమూర్తి కదండి, శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అండి. అందుకే 5000 సంవత్సరాల కిందే కదా. అయితే కల్పముని మాత్రం శ్వేత వరాహ కల్పము అంటారు. అంటే వరాహస్వామి వచ్చినటువంటి కల్పమే కాబట్టి. బట్ పరబ్రహ్మ రూపం ఎవరు? శ్రీకృష్ణుడు. గోలోకంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు లేదా వైకుంఠంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి అవతారాల ద్వారా ఈ కల్పం అంతా ప్రారంభమైంది. అందుకే భాగవతము ఈ కల్పవాసులకు భాగవతం ఎక్కువ గట్టిగా పట్టుకుంటుంది అన్నమాట. సరేనా? క్లియర్? ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, అగ్రణ్యే నమః అంటే ఏంటి? నాయకుడు లాంటి వాడు. నాయకుడు, ప్రథమ నాయకుడు. అగ్రణి గ్రామణి అంటే అగ్రణి అంటే ముముక్షువులకి ఇది ఇచ్చేవాడు. ఎవరో చెప్పారు, ఎవరో కరెక్ట్ చెప్పారు జవాబు. ముముక్షువులకు ముక్తి కరెక్ట్. ఓకే, గ్రామణ్యే నమః అంటే అందరికి జీవులకి మంచి చేసేవాడు, కాపాడేవాడు. ఓకే, శ్రీమాన్ అంటే సంపదలను ఇచ్చేవాడు, జ్ఞానాన్ని ప్రకాశాన్ని ఇచ్చేవాడు. ప్రకాశాన్ని ఇచ్చేటటువంటి వాడు. సమీరణ అంటే వాయువుని దగ్గరగా ఉన్నవాడు. శరీరం అంతా కూడా ప్రాణవాయువుల ద్వారా 5 ప్రాణాలు, 5 ఉప ప్రాణాలు, 5 మెయిన్ ప్రాణాలు, 5 సబ్ ప్రాణాలు ఏవైతే ఉంటాయో ఆ 10 ప్రాణాల ద్వారా వివిధ ఫంక్షన్స్ మనము చెయ్యడము. ప్రవాహ ఉపనిషత్తులో తెలుసుకున్నది మొత్తము కూడా సమీరణ. ఓకేనా? క్లియర్? నాడీ వ్యవస్థ. న్యాయాన్ని కాపాడేవాడు, న్యాయాన్ని ధర్మం. సహస్రపాత అంటే పాదాలు తానుగా నడిపించేవాడు. అనంత పాదాలు, సహస్ర పాదాలు అంటే అందరి పాదాలు ఆయనవే అని చెప్పేసి మనని దగ్గర పెట్టుకుని నడిపించేటటువంటి వాడన్నమాట.
ఆవర్తన అంటే ఆవరించుకుని ఉండే. సంసార చక్రాన్ని రొటేట్ అవుతాం, చక్రం రొటేట్. ఎగ్జాంపుల్ కాలచక్రంలో తిప్పేవాడు. అర్థమైందా? కాలచక్రము తిప్పేటటువంటి వాడు, సంసార చక్రాన్ని తిప్పేటటువంటి వాడు. సంవృత అంటే నేత ఉంది కదా సార్, అన్ని నేను అన్ని అడగలేదు, అది అయిపోయింది కదా. మనం అది నేత అడగలేదు, నేను కావాలని అడగలేదు, అన్ని అడగట్లా. వహిని అంటే అగ్ని అంటే అగ్ని స్వరూపుడు. భగవంతుడు అగ్ని స్వరూపంగా అందరికి అందించేవాడు. వీటిని తీసుకొని వెళ్ళేవాడు, అవిస్సులను అందించేవాడు. ఓకే ఓకే. ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళు చెప్పకండి, ఎందుకంటే మిగతా వాళ్ళు ఎలాగో చెప్తున్నారు కదా మీరు అని చెప్పి వాళ్ళు జవాబులు చెప్పకుండా ఆగిపోతున్నారు. వాళ్ళందరికీ వచ్చి కూడా జవాబులు చెప్పడం లేదు. ఓకే. కళ్యాణి కొత్తూరు గారు, సంప్రమర్దన అంటే ఏంటి? సంప్రమర్దన అంటే మదించేవాడు, మనలోని అజ్ఞానాన్ని మదించి మనకి మార్గదర్శనం. అది మనము చెప్పుకున్నామా? ఓకే, అలా చెప్పుకుంటే తప్పలేదు, కానీ అది మనం చెప్పుకున్నామా? ఇంకెవరైనా చెప్పండి. జనాన్ని వాయువులు ఊపిరి శ్వాసలు అయిపోగానే తీసుకెళ్ళడం. వాయువు ఇక్కడెక్కడ వాయువు ఉన్నాయో కంప్లీట్ అయ్యాక వాళ్ళని దగ్గరికి పిలుచుకుంటాడు. ఒక ప్లాన్ ప్రకారంగా మర్దిస్తాడు, మర్దన చేస్తాడు. ఓకే, ఇప్పుడు చెప్పిన వాళ్ళు చెప్పకండి. ధరణీధర భూమిని ధరించేవాడు, భూమిని మోసేవాడు. ఎవరు ఎగ్జాంపుల్? ఆదిశేషుడు, ఆదిశేష అవతారంలో కూడా ఉన్నటువంటి వాడు. నివృతాత్మ అంటే ఎవరు? రాధిక అల్లాడి గారు. నివృతాత్మ అంటే ఏంటి? జై శ్రీకృష్ణ సార్. కర్మ ఫలితాలను, కర్మలను సన్యాసించేవాడు సార్. పని చేసే అవసరం లేదు. కరెక్ట్ కరెక్ట్, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. ఓకే, ఇంకేమున్నాయి మనకు? ఇంకేమన్నా మర్చిపోయానా? సరే, జవహర్ రాణి గారు మీరు ఇది చెప్పండి. సహస్రాక్ష అంటే ఏంటి? సంవృత. జవహర్ రాణి సూర్యదేవర గారు చెప్పండి. సహస్రాక్ష అంటే గుర్తు రావట్లేదండి, మనసు మైండ్ లో ఉంది కానీ బయటికి రావట్లేదు. పోనీ ఊరికే దాన్ని విడదీయడానికి ప్రయత్నం చేయండి. సహస్రం అంటే ఏంటి? కలిగిన వాడా సార్? ఇంతమంది ఉన్నారా? జవహర్ రాణి సూర్యదేవర అంటే 4 జవాబులు చెప్తున్నారు. కాదు, సూర్యదేవర గారు మీరు ఒకసారి చూడండి. సహస్రము అంటే ఏంటి? 1000 అండి. 1000 లేదా అనంతం. సరే, చాలా చాలా అని అర్థం. ఓకే. అక్ష అంటే ఏంటి? అక్షువులు అంటే ఏంటి? అక్షువులు. అక్ష అంటే ఏంటి? రుద్రాక్ష అంటారు. అంటే ఏంటండి? కన్నులు సార్, కన్నులు. సో సహస్ర అక్ష అంటే ఏంటండి సూర్యదేవర్ గారు? 1000 కన్నులు ఉన్న కన్నులు కలిగినవాడు, అన్ని చూడగలిగిన వాడు, అన్ని చూడగలిగినటువంటి వాడు అనేటటువంటి అర్థం తీసుకోవాలన్నమాట. సహస్రమూర్ధ ఎవరైనా చెప్పండి జవాబు. అనంత శిరస్సులు కలవాడు అంటే అందరి తలలు అందరివి కూడా తనవే. అంటే మన అందరిలో ఉన్నటువంటిది ఆయనే. అంటే సర్వవ్యాపకత్వం, భగవంతుడి యొక్క సర్వవ్యాపకత్వం. ఇలా ఊహించుకుంటూ చక్కగా చేయండి. అందుకే నేను ప్రవచనం మాటి మాటికి వినాలనేది. ఓకే, చక్కగా ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు 24-25 శ్లోకాలు ఏవైతే ఉన్నాయో వీలైనన్ని సార్లు వినండి. విని అభ్యాసం చేయండి. అభ్యాసం చేసి అగ్రణి, ఓకే, గ్రామని మీనింగ్ అర్థమైంది. శ్రీమాన్, న్యాయో, నేత, సమీరణ,
సహస్రమూర్త, విశ్వాత్మ, సహస్రాక్ష, సహస్రపాత్. ఓకే, ఇలాగ ఒక్కొక్క దాన్ని విడదీసుకుంటూ ఓకే దీని అర్థం ఇది, దీని అర్థం ఇది, దీని అర్థం విశ్వరూపం, దీని అర్థము నేత, అందరిని లీడింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు, ఇది మోక్షం అడిగిన వాళ్ళకు మోక్షం అందించేవాడు. ఇలా ఊహించుకుంటూ చక్కగా అందరూ సాధన చేయండి. వీలైనన్ని సార్లు చూస్తూ ఉండండి. నేను ఎందుకు చెప్తున్నాను, ఏం లాభం అంటే మీరు గంట గనక ఇక్కడ శ్రద్ధ పెట్టకపోతే కుదురు, ఈ గంట సేపు కూడా కుదురుగా లేకపోతే ఒక గంట మీకు జీవితంలో వేస్ట్ అయినట్టు కదా. అండ్ ఇంకొకటి చెప్తున్నా, ఈ ప్రవచనాలు వింటే మీకు పుణ్యం రాదు. మీరు పుణ్యం కావాలి అంటే మీరేదో మంచి పనులు చేయండి, దేశ సేవ చేయండి. నా ప్రవచనాలు విన్నందుకు పుణ్యం రాదు. ప్రవచనాలు విన్నందుకు మీరు సరైన మార్గంలో వెళ్ళగలుగుతారు. కానీ ఈ మాటలు ఏవో మంచి మాటలు వింటే పుణ్యం వస్తుంది అని అనుకునేటట్టయితే బహుశా అటువంటి అనుమానం ఏమో ఉంటే అవి రావద్దు ఎవరు. ఎందుకోసం అంటే మార్గం తెలుస్తుంది సార్, పుణ్యం చేసుకునే మార్గం తెలుస్తుంది సార్ ప్రవచనాలు వింటుంటే. అదే అంటే కాదు అంటే కొంతమంది ఊరికే వినేసేసి ఏదో సరదాగా విన్నామో, 2 మంచి మాటలు విన్నాను అనుకోవడమో, లేకపోతే ఇంట్లో వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం అలా చేయకండి. ఎందుకంటే ఇది ఒక చక్కటి మార్గం, భగవంతుడు ఇచ్చినటువంటి అమోఘమైనటువంటి మార్గం కదా, చక్కగా బాగుంటుంది. మంచిగా శ్రద్ధ పెట్టి వినండి. ఉన్న గంటే కదా, కాస్త గట్టిగా వినండి పట్టుకొని. మధ్యలో ఎన్ని బ్రేక్స్ ఇచ్చి అడిగాను, ఇది అర్థమైందా, ఇది అర్థమైందా, ప్రతి నామం తర్వాత అడిగాను కదా. అర్థం కాకపోతే అడిగేయండి, మొహమాట పడద్దు. మొహమాట పడితే ఎవరికి లాస్. సో కాబట్టి మొహమాట పడకండి. ఈ గంట సేపు ఎంత అంటే చక్కగా ఉపయోగించుకోండి. భగవంతుడికి దగ్గర అయిపోవాల్సిందే. ప్రతిరోజు ఒక అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్తున్నామని గుర్తుంచుకోండి. జై శ్రీకృష్ణ. ఇంకెవరికి ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం. రేపు మధ్యాహ్నం 3 గంటలకి అత్యద్భుతమైనటువంటి మణిద్వీప వర్ణన మనము తెలుసుకుంటాం. ఇంకెవరికైనా ప్రశ్నలు లేకపోతే ముగించుకుందాం. 30 seconds. సార్ రికార్డ్ పెడతారు కదా సార్, మణిదీపం రికార్డ్ వస్తుంది కదా. అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర కావాలనే సత్యాన్ని ప్రతిరోజు తెలుసుకుంటున్నామని, ధ్యానము భగవంతుడి యొక్క నామం యొక్క అర్థం తెలుసుకుంటూ వారం మొత్తము చేసినట్లయితే ఇక మర్చిపోమని, అనవసరమైనటువంటి హడావిడి చేస్తూ చేసే పూజల కంటే అర్థం చేసుకుంటూ చేసేటటువంటి భగవన్నామము ఎన్నో రెట్లు గొప్పగా ఉంటుందని, అనేక రెట్ల సత్ఫలితాన్ని ఇస్తుందని అందరూ గుర్తించాలి. ఆ మార్గంలో అందరూ నడిస్తే భగవంతుడే మోక్షానికి దారిస్తాడు. భగవంతుడి వైపు 2 అడుగులు వేస్తే 4 అడుగులు భగవంతుడు తన వైపుకు లాక్కుంటాడు. కాబట్టి అశ్రద్ధ ఉండకూడదు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకున్నారని అందరూ శ్రద్ధ చూపుతారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగిస్తున్నాను. పునర్దర్శనం రేపు మధ్యాహ్నం 3 గంటలకు మణిద్వీప వర్ణన ద్వారా, రేపు రాత్రి 9 గంటలకు సంపూర్ణ మహాభారతం. 2 ప్రవచనాలు రేపు. జై శ్రీకృష్ణ. అందరికీ శుభం కలగాలి. శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్. సార్